హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత చర్చలోకి వచ్చినందుకు. మనము ఈరోజు డైరెక్ట్గా మంగళాచరణ చేసుకొని చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు కొద్దిగా లేట్ అయిందనమాట, కొంచెం బిజీ ఉండే నేను ఈరోజు. టైంకి స్టార్ట్ చేయలేదు, ఇంకా కరెంట్ కూడా లేకుండే, ఇప్పుడు కూడా జనరేటర్ మీద నడుస్తుంది. ఒకవేళ ఇంటర్నెట్లో ఏమైనా సమస్య వచ్చి ఒకవేళ ఇప్పుడు ఎందుకంటే కనెక్షన్స్ కొంచెం ఇంకా రిపేర్ నడుస్తున్నాయి, ఒకవేళ కట్ అయిపోతే మనము వెంటనే ఇంకో లింక్ ద్వారా మళ్ళీ కంటిన్యూ చేస్తాం అన్నమాట. ఓకే, మనము ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము శ్రీమద్ భగవద్గీతలో. భగవద్గీత 13వ అధ్యాయాన్ని ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. సో 13వ అధ్యాయం పేరు ప్రకృతి, పురుషుడు మరియు కృష్ణ చైతన్యం, రైట్? అలాగే ఉందనుకుంటా. మనము ఈరోజు మొదటి శ్లోకాన్ని చర్చించుకుందాము. మొదటి శ్లోకాన్ని నుంచి చర్చ ఆరంభిద్దామంట. దానికన్నా ముందు కొన్ని విషయాలు ఏంటంటే, మనము ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి 6 అధ్యాయాల్లో ముఖ్యంగా జ్ఞాన యోగం అంటే జ్ఞానం ద్వారా మనం ఎలా భక్తిని చేసుకోవచ్చు, జ్ఞానం యొక్క సహాయంతో మనం భక్తి మార్గాన్ని ఇంకా బాగా ఎలా అనుసరించవచ్చు అనే విషయాన్ని మనము చర్చించుకుంటాం అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే, మనము మొత్తం భగవద్గీతలో చూసుకున్నప్పుడు మొదటి 6 అధ్యాయాల్లో ఎక్కువగా మనం చర్చించుకున్నది భగవద్గీతలోని కర్మయోగం గురించి. కర్మయోగం ద్వారా మీరు ఒక పద్ధతిని చెప్పారు, అక్కడ కూడా డైరెక్ట్గా భక్తి చేసుకోవచ్చు,
కర్మయోగం ద్వారా మీరు నిష్కామ కర్మ భావనతో భక్తి చేసుకోవచ్చు. మీ కర్మల్ని అన్నింటినీ కృష్ణుడికి అర్పించి ఆ విధంగా మీరు శుద్ధ భక్తి చేసుకోవచ్చు అనే విషయాన్ని చర్చించుకున్నాము. లేదు అంటే కొంతమంది కర్మకాండ చేసి కర్మకాండ తర్వాత కర్మయోగ నిష్కామ కర్మలు చేసి దాని తర్వాత ధ్యాన యోగం చేసి దాని తర్వాత జ్ఞానయోగం చేసిన తర్వాత కూడా భక్తిని పొందొచ్చు. అది చాలా లాంగ్ ప్రాసెస్. మనము డైరెక్ట్గా భక్తి కూడా చేసుకోవచ్చు అనమాట. అది కృష్ణుడు కూడా చెప్తారు. అలాగే మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు మనం నిన్న పూర్తి చేసుకున్నాం భక్తి యోగంతో. అవి మొత్తం ముఖ్యంగా శుద్ధ భక్తిని ఎలా మనం ఆచరించాలి, శుద్ధ భక్తి యొక్క తత్వాల గురించి, వాటి యొక్క విశేషత, ఘనత, గొప్పతనం గురించి అన్ని విషయాలు మనము శుద్ధ భక్తి యోగకు సంబంధించినవి మనం నిన్నటి వరకు చర్చించుకున్నాము 6 అధ్యాయాల్లో 7 నుంచి 12 వరకు. అలాగే ఈరోజు ఇప్పుడు మనం ఆరంభించేది ఈ యొక్క జ్ఞానయోగంలో కొంచెం తత్వాలు ఎక్కువగా ఉంటాయి, చర్చించుకుంటాం మనము. పేరు కూడా అలాగే చూసారుగా, పురుషుడు, ప్రకృతి, కృష్ణ చైతన్యం అని. మళ్ళీ ఇందులో మనకు అర్జునుడు మొదటి ప్రశ్న అడుగుతాడు. మొదటి ప్రశ్నలో 6 విషయాలు కృష్ణుడిని వర్ణించమని, అవి ఏంటో తెలియచేయమని అడుగుతాడు. ఆ 6 విషయాలు ఏంటనేది ముఖ్యమైనది క్వశ్చన్. ఎందుకంటే ఆ ప్రశ్న ఆధారంగానే మొత్తం ఈ అధ్యాయం అనేది నడుస్తుంది. దానికి జవాబు, సమాధానమే ఈ మొత్తం అధ్యాయం అండి. అందుకంటే మొదటి ప్రశ్న చాలా ముఖ్యము, అర్జునుడు ఏది కృష్ణుని అడుగుతాడు. సో అందుకనే దానికి జవాబు కృష్ణుడు మిగతా శ్లోకాల నుంచి ఆరంభిస్తాడు. సో ముందు మనం ఆ మొదటి ప్రశ్నలో ఉన్న ఆ 6 విషయాల గురించి ఏవైతే అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడో అవి ముందు చూద్దామంట. దాని తర్వాత ఈ యొక్క అధ్యాయం యొక్క ఓవర్వ్యూని చూద్దాం. ఈరోజు ఎన్ని విషయాలలో చర్చించుకుంటాము, మళ్ళీ రేపు మిగతా విషయాలు మనం చర్చించుకొని ఈ యొక్క అధ్యాయాన్ని మనము పూర్తి చేయడానికి ప్రయత్నిద్దామంట. సో ఈరోజు మనం చర్చించుకునే శ్లోకాలు 1 నుంచి 19 వరకు. సో ఈ యొక్క అధ్యాయం యొక్క ఓవర్వ్యూ అర్థం చేసుకునే దానికన్నా ముందు ఒక ఫస్ట్ శ్లోకాన్ని చూసుకొని తర్వాత, ఎందుకంటే దాని ఆధారంగానే మిగతా అన్ని శ్లోకాలు, మిగతా మొత్తం అధ్యాయం ఉంటుంది కనుక. సో దీన్ని మీరు సరిగ్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇందులో 6 విషయాలు, మళ్ళీ నేను రేపు ఇదే ప్రశ్న అడుగుతాను, ఏ 6 విషయాల గురించి కృష్ణుడిని అర్జునుడు అడిగాడు. ఓకే, సో మన ప్రశ్న అర్జునుడి యొక్క ప్రశ్న కృష్ణుడు ఇప్పుడు అడుగుతున్నాడు. మొదటి శ్లోకం అర్జునుడి యువాచ అని స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట. అంటే దీని ద్వారా మనము అర్థం చేసుకునేదంటే ఎలా జ్ఞానం ద్వారా కూడా మనం భక్తి మార్గంలోకి ప్రవేశించవచ్చు, లేకపోతే ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని మన భక్తిలో మనం ఇంకా బాగా భక్తి యోగాన్ని మనం అనుసరించడానికి మనం ఈ యొక్క జ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు మన జీవనంలో, భక్తి జీవనంలో. సో ఈ జ్ఞానం అంతా కూడా ఆ విధంగా ఉపయోగకరం అన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తాం ఈ 6 అధ్యాయాల్లో అండి, మనకు ఇప్పుడు మనము శుద్ధ భక్తులము అయితే శుద్ధ భక్తి డైరెక్ట్గా చేసుకోవచ్చు, ఇంకా చాలా మంచిది. అదే డైరెక్ట్గా చేస్తాము మనం. కానీ మనం ఇప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నాము. భౌతిక ప్రపంచంలో ఉండి ఎన్నో కర్మలలో కూడా మనం ఎన్నో కర్మలు చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన కర్మల్ని ఆయన యొక్క వర్ణాశ్రమం ప్రకారం ఆయన చేస్తున్నారు. అయితే ఆ కర్మల ద్వారా కూడా మనం ఎలా భక్తి చేసుకోవచ్చు అనే విషయాన్ని మొదటి 6 అధ్యాయాల్లో చర్చించుకుంటే, భక్తి అంటే అసలు ఎలా చేసుకోవాలనే విషయాన్ని ఇంతకుముందు 6 అధ్యాయాల్లో మనం చర్చించుకుంటే, మరి ఈ భౌతిక ప్రపంచంలో ఉండి ఎన్నో రకాలైన ఇబ్బందులు మనం ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి, ఈ భౌతిక ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఈ భౌతిక ప్రపంచానికి మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ మూడిటికి ఎలా సంబంధం అనేది ఉంటుంది. ఆ సంబంధం అర్థం చేసుకోవడమే ఈ యొక్క ముఖ్య అంశం అనమాట ఈ యొక్క 6 అధ్యాయాల్లో. ఇంకా దాని ద్వారా మనం ఎలా భగవంతుడిని చేరుకోవచ్చు అనేసి అర్థం చేసుకొని, సో అందుకని ఈరోజు మీరు చూస్తే ప్రకృతి, పురుషుడు, కృష్ణ చైతన్యం, అవునా, అధ్యాయం పేరు కూడా అలాగే ఉంది. సో వీళ్ళు అడిగే విషయాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో మనము భక్తి చేసుకోవడానికి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో విషయాలు జ్ఞానం మనకు ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళు తెలుసుకుంటే కూడా మనకి. అందుకే ఇందులో మనం చూస్తాం అన్నమాట, చాలా 3 గుణాలు ఎలా పనిచేస్తాయి, ఇంకా అలాగే 3 గుణాల్లో అన్ని విషయాలు, వస్తువులు, పదార్థాలు అన్ని విభజన అనేది చూస్తాం. ఇంకా దైవాసుర గుణాలు, మనలో ఎలాంటి గుణాలు ఉండాలి, ఉండకూడదు, ఏవి అసుర గుణాలు, ఏ గుణాలు సత్వగుణంచే ప్రభావిత చెందినవి, తమో గుణం, రజోగుణం గురించి చాలా విస్తృతంగా జరుగుతుంది చర్చ అనేది.
అది మనము రాబోయే అధ్యాయాల్లో చూడబోతున్నాము. సో ఇవన్నిటిని బాగా అర్థం చేసుకుంటే మనకు దీని ద్వారా ఇంకా బాగా భక్తి చేసుకోవడానికి ఇవి మనకు దోహదపడతాయి అన్నమాట. సో అందుకనే మనకి ఇది ఆ విధంగా చాలా ముఖ్యం. చెప్పాలంటే సాధకులకి ఈ జ్ఞానయోగం అనేది కూడా బాగా ఉపయోగకరం అన్నమాట. మనం అనుకోకూడదు భక్తి యోగం ఉంది కదా, మనం ఇంకా ఇవన్నీ చదువుకోవడం ఎందుకనేది. చాలాసార్లు మనకు భక్తి యోగం శుద్ధ భక్తి చేయడానికి ఇవన్నీ అవసరం లేదు, జ్ఞానకర్మ మీద ఆధారపడి కాదు. కానీ మనం ఎన్నో రకాల ఇంకా మనము బద్ధావస్థలో ఉన్నాం కదా, ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా, ఇంకా భౌతిక దేహం మనకు ఉంది కనుక ఆ భౌతిక దేహం అంటే ఏమిటి, ఇంకా భౌతిక ప్రపంచం అంటే ఏమిటి, అసలు ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక దేహం ద్వారా మనం భక్తి చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అంటే ఈ భౌతిక బంధనాల నుంచి కానీ భౌతిక ప్రపంచం నుంచి మనం ఎలా ముక్తులు అవ్వాలి దానికి కావాల్సిన జ్ఞానం ఈ యొక్క జ్ఞానయోగలో మనకి ఎంతో లభిస్తుందన్నమాట. సో ఇదండి సంక్షిప్త రూపంలో మనం ఇప్పుడు చర్చించుకునే 6 అధ్యాయాల గురించి. ముఖ్యంగా ఈ రోజు అధ్యాయంలో మనం చూసుకునేది ఏంటంటే అది మొదటి శ్లోకంలోనే ఉంటుంది. అందుకే ముందు మొదటి శ్లోకం చూసుకుని అధ్యాయం ఒక ఓవర్వ్యూని చూసుకుందామంట. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞామేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రకృతిం పురుషం చైవ, ఇంకా అంటే నాకు ఇప్పుడు కృష్ణుడు అడుగుతున్నాడు అర్జునుడు ఏమేమి ప్రకృతి అంటే ఏంటి దాని గురించి వివరించు, పురుషం దాని గురించి వివరించి పురుషుడు అంటే ఎవరు ప్రకృతి అంటే ఎవరు, అదే కదా మీరు అధ్యాయం పేరు కూడా ముందట రెండు అవే వాక్యాలు అవి వాటి గురించి అడుగుతున్నారు. ఇంకా క్షేత్రం క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞ ఎవరు, ఇంకా ఏతద్వేదితుమిచ్చాం ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది, ఇంకా 2 విషయాలు ఉన్నాయి అవి కూడా చెప్పి అడుగుతాడు కృష్ణుని. న్యాయం ఇంకా జ్ఞేయం ఇవి ఏంటో కూడా మనం అర్థం చేసుకుందామంట. అంటే పదాల యొక్క అర్థాలని మనము ముందు చర్చించుకొని తర్వాత ఎలాగో కృష్ణుడు వర్ణిస్తాడు వివరంగా. కేశవ, ఓ కేశవ నాకు ఈ యొక్క 6 విషయాల గురించి నాకు చెప్పు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమేమంటే 6 ప్రకృతి అంటే మన ప్రకృతి మీకు అర్థమైపోయింది, మన ఒక మెటీరియల్ నేచర్ ప్రకృతి. పురుష అంటే ఎవరైతే భోక్త, పురుష అంటే ఒక అర్థం ఏంటంటే భోగించేవాడు, వాడిని పురుష అంటారు. ఎవరైతే భోగిస్తారో భోక్త ఆయన పురుష అంటారు. సో పురుష ఎవరు. క్షేత్రం అంటే ఇప్పుడు చూద్దాం. క్షేత్రం అంటే ప్రదేశం లేకపోతే ఆ యొక్క పరిధి ఎక్కడైతే మనం యొక్క కార్యకలాపాలు చేస్తామో అది. క్షేత్రజ్ఞ ఆ క్షేత్రాన్ని తెలుసుకున్న క్షేత్రం గురించి తెలిసిన వారు ఎవరు. జ్ఞానం అంటే జ్ఞానం, దాని గురించి ఇంకా విస్తృతంగా వస్తుంది, శబ్దం మాత్రం అర్థం చూస్తున్నాం ఇక్కడ. జ్ఞేయం అంటే దీని గురించి మనము జ్ఞానం సంపాదించుకోవాలి. అంటే జ్ఞానము దీని గురించి మనం ఏ విషయం గురించి మనం జ్ఞానం పొందాలి, ఆ వస్తువు ఏంటి అది జ్ఞేయం. సో ఇవన్నీ 6 ప్రశ్నలు. ఇందులోంచి మనము ఇప్పుడు 2వ శ్లోకం నుంచే కృష్ణుడు ఆ యొక్క ప్రశ్నలకు వివరణ ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో 2 నుంచి మనం చూస్తాము 19వ శ్లోకం వరకు. ఈరోజు అంటే 1 నుంచి 19 చూస్తాము, 1 అయిపోయింది. సో ఇంకా 2 నుంచి 19 శ్లోకాల్లో ఈ 3, 4, 5, 6 ఈ 6 ప్రశ్నల్లో మొదటి 2వి వదిలేసి మిగతా 4 ప్రశ్నలకి కృష్ణుడు జవాబిచ్చేస్తాడు. ఈరోజు మనం అవి చూడబోతున్నాం. ఇంకా 2 అంటే ముందు స్టార్టింగ్లో చూసిన ఈ చాప్టర్ అధ్యాయం పేరులో ఉన్నవి ప్రకృతి పురుషుడు, వీటిని మనము రేపు చూడబోతున్నాం. ఓకే, అది మిగతా శ్లోకాల్లో 20 నుంచి 26 శ్లోకాల్లో ఉంటుంది. దాని తర్వాత జ్ఞానచక్షు అనే విషయాన్ని చర్చించుకుంటారు ఆఖరణ, అది చాలా ముఖ్యం. సో అది కూడా రేపు చూద్దాం మనము. సో ముఖ్యంగా ఈరోజు ఈ 6 ప్రశ్నలలో అంటే 6 విషయాల గురించి అడిగిన ప్రశ్న అర్జునుడు, అందులో నుంచి 4 విషయాలు మాత్రం మనము ఈరోజు చర్చించుకుంటాము. అవి ఏమేవి అంటే క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పటి నుంచి అవే మనం చర్చించుకునే ఈ శబ్దాలు బాగా వింటాము, ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భగవంతుడు ఆరంభిస్తున్నాడు 2వ శ్లోకం నుంచి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే
ఏతద్యో వెత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదం శరీరం, ఈ శరీరమే ఓ కౌంతేయ కుంతీపుత్ర అర్జున క్షేత్రం. క్షేత్రం అంటే ఏంటో కాదు, మన శరీరమే. ఈ శరీరాన్ని క్షేత్రం అంటున్నారు. అంటే ఇందులోనే కదా మనము, ఇందులోనే నివసించి దీని ద్వారానే ఏ కార్యకలాపాలు చేసినా కదా, అందుకే మనం కార్యాలు చేయడానికి సాధన చేసే స్థలం కూడా ఇదే. మనం నివసించే స్థలంలోనే దీని ద్వారానే అన్ని కార్యాలు చేస్తాం కనుక ఇది క్షేత్రం. మనకి ఈ శరీరమే క్షేత్రం. ఇత్యభిధీయతే ఏతద్యో వెత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. అలాగే ఎవరైతే ఈ క్షేత్రాన్ని తెలుసు, ఈ క్షేత్రం గురించి, ఇప్పుడు ఈ శరీరం గురించి ఎవరికి తెలుసు? మనకు తెలుస్తుంది మన శరీరం గురించి. అంటే మనము ఆత్మ క్షేత్రజ్ఞ, మనం ఆత్మ అనేది క్షేత్రజ్ఞ. సో ఇక్కడ ఒకటి క్షేత్రజ్ఞ గురించి చెప్పారు. ఇంకా క్షేత్రజ్ఞ ఇంకొక అండర్స్టాండింగ్ కూడా ఉంది, ఇంకొక అర్థం కూడా ఉంది. అది మళ్ళీ ఇంకా చెప్తాము, చర్చించుకుంటాము. కృష్ణుడు చెప్తాడు. సో క్షేత్ర ఒక ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇచ్చేశారు. అవునా? క్షేత్రం అంటే అది మూడవ శబ్దానికి మూడవ ప్రశ్న అనుకోవచ్చు. 6 శబ్దాలు 6 ప్రశ్నలుగా అనుకుంటే మూడో ప్రశ్నకి సమాధానం మనకు తెలిసిపోయింది. క్షేత్రం అంటే శరీరం. ఇది చాలా సులువుగా అర్థమైపోయింది కదా. కానీ ఇంకా దీంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవడానికి, మనకు చెప్తారు, అప్పుడు మనం చూద్దామంట. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ముందు క్షేత్రమే అర్థం చేసుకుందామంట. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ కృష్ణుడు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే క్షేత్రజ్ఞ ఎందుకు చెప్పాడంటే, చాలామంది ఎవరికైతే ఆత్మతత్వం తెలియదో వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే శరీరాన్ని అనుకుంటారు. అప్పుడు అది కరెక్టా తప్ప, ఎలా తప్పు అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు విస్తృతంగా చెప్తున్నాడు. క్షేత్ర అనేది శరీరం, దాని గురించి తెలుసుకున్నవాడు అంటే మనం ఆత్మ గురించి తెలుసుకున్నవాడు. మనం ఆత్మ, మనం తెలుసుకున్నాం అనుకోండి, నేను శరీరం కాదు ఆత్మ అని. ఇది శరీరం నాది, నేను దీని ద్వారా ఎన్నో కార్యాలు చేస్తున్నాను. క్షేత్రజ్ఞ, ఆత్మ అనేది క్షేత్రజ్ఞ. ఇంకా మన శరీరం గురించి ఇంకొకరు తెలుసు, ఎవరో మనం చూద్దామంటది. అందుకనే క్షేత్రజ్ఞ ఇద్దరు ఉంటారు. ఒకటి మనము, మన ఆత్మ, ఇంకొకరు పరమాత్మ. అది కూడా మనకు చెప్తారు ఇప్పుడు కృష్ణుడు, అదనమాట. సో ఈ విషయం మనకు ఎలా అర్థమవుతుంది అంటే, మనకు తెలుస్తుంది మన శరీరం అనేది మారుతూ ఉంటుంది. మనం ముందు కూడా చూసాము 2వ అధ్యాయంలో, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి. ఆ శ్లోకంలో చూస్తాం, మనకు శరీరం ముందు కౌమారం, చిన్న వయస్సులో ఉన్నప్పుడు చిన్న శరీరం ఉంటుంది, యవ్వన వయసులో పెరిగిపోతుంది, జర దాని తర్వాత వృద్ధ వయసులో శరీరం అంతా క్షీణించిపోతుంది, తర్వాత మృత్యు అయిపోతుంది. శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి. కానీ మనకు తెలుసు అది మనం మారుతున్నామా? మనం అదే మనం వేరే వ్యక్తి అయితే అవ్వట్లేదు కదా, అదే వ్యక్తి మనం. అవునా? మన వ్యక్తి మనమే, అదే మనమే. కానీ మనం మారట్లేదు, మనం వేరే వ్యక్తి రావట్లేదు ఈ శరీరంలో. కానీ శరీరం, మన యొక్క శరీరం మారుతుంది కానీ మనం మారట్లేదు. మనము సేమ్ ఆత్మకి ఏమాత్రం మార్పులు జరగవు. అవునా? అలా మనం అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఎలాగైతే ఇక్కడ మనకు చెప్తున్నారు, ఇవి శరీరం, మనము శరీరానికి భిన్నం అనే విషయాన్ని మనం ముందు కూడా చర్చించుకోను. ఒక ఎంతో సరళమైన ఉదాహరణ అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం చెప్తాం కదా, ఇది నా శరీరం అంటాం, ఇలా అంటాం కదా, ఇది నా చెయ్యి అంటాం. అవునా? నేను చెయ్యి అన్నారు కదా, మనం ఏమంటాం? ఇది నా చెయ్యి అంటాం, ఇది నా ఎడమ చెయ్యి, ఇది నా కుడి చెయ్యి అంటాం. అంతేగాని నేను చెయ్యి అని ఎప్పుడు. అలాగే ఈ శరీరం కూడా, ఇది నా శరీరం అంటాం. నేను శరీరాన్ని ఎప్పుడు మనం చెప్పుకోం, నా శరీరం అని చెప్తాం. అంతేనా? ఇప్పుడు ఈ ఒక షర్ట్ ఉందనుకోండి, ఇది నా షర్ట్ అని చెప్తాం, నా చొక్కా అని చెప్తాం. లేకపోతే ఇది హైలైటర్ నాదనుకోండి, ఇది నా హైలైటర్ అని చెప్తాం. లేకపోతే ఈ పెన్ను నాదని చెప్తాం, ఈ పుస్తకం నాదని చెప్తాం. కానీ మనం పుస్తకం కాదు, మనం పెన్ను కాదు. అలాగే మనం ఈ చొక్కా కూడా కాదు, అలాగే మనం ఈ శరీరం కూడా కాదనమాట. మనము ఆత్మ, అది క్షేత్రజ్ఞ ఇక్కడ అనేది. సో ఇవి 2 అయిపోయిన తర్వాత అండి, ఇంకొక క్షేత్రజ్ఞ ఎవరు అనే విషయాన్ని ఇక్కడ చూస్తామంట. 3వ శ్లోకంలో ఇంకా క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానం అనే శబ్దానికి కూడా అర్థం మన కృష్ణుడు ఇక్కడే 3వ శ్లోకంలోనే ఇచ్చేస్తున్నాడు.
కానీ దీని గురించి ఇంకా చర్చ అవసరము, అందుకే వేరే శ్లోకాలు ఉన్నాయి. ఇంకా 3వ శ్లోకం. క్షేత్రజ్ఞాం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇది నా మతం అర్జున అని చెప్తున్నాడు కృష్ణుడు. యత్త జ్ఞానం మతం మమ. సో క్షేత్రజ్ఞాం చాపి మాం విద్ధి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మాం నేను కూడా క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞం చాపి, చాపి అంటే నేను కూడా. ఎందుకంటే ముందన్నారు కదా ఆత్మ క్షేత్రజ్ఞాని. సో ఆత్మే కాదు క్షేత్రజ్ఞ, నేను కూడా పరమాత్మ రూపంలో క్షేత్రజ్ఞ. ఎందుకంటే పరమాత్మ రూపంలో భగవంతుడు ప్రతి ఒక్క జీవిలో శరీరంలో నివసిస్తున్నాడు. సో ఆయనకు కూడా మన శరీరం గురించి మొత్తం తెలుసు. ఇంకా చెప్పాలంటే మనకు కూడా మన శరీరం గురించి పూర్తిగా తెలియదు, కొంచెమే అవగాహన ఉంటుంది, కొన్ని విషయాలే తెలుసు. కానీ పరమాత్మకు అన్ని విషయాలు తెలుసు, ఇంకా బాగా తెలుసు మన గురించి, శరీరం గురించి. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు అంటాడు, క్షేత్రజ్ఞాం చాపి మాం విద్ధి. నేను సర్వక్షేత్రేషు భారత. నేను నీ ఒక్క శరీరంలోనే లేను అర్జున, లేకపోతే ఒక్క శరీరంలోనే ఉండను పరమాత్మ రూపంలో. సర్వక్షేత్రేషు భారత, ప్రతి క్షేత్ర అంటే ప్రతి శరీరంలో నేను నివసిస్తాను. సో ఆ విధంగా కొంచెం తేడా ఉందన్నమాట. ఈ క్షేత్రజ్ఞలో మనము క్షేత్రజ్ఞ అన్నారు, పరమాత్మ కృష్ణుని క్షేత్రజ్ఞ అన్నారు. కొంతమంది ఇవన్నీ ఎందుకు ఇలా మనం సంక్షిప్తంగా, అంటే సంక్షిప్తం కాదు విస్తృతంగానే చర్చించుకుంటున్నాం ఈ శబ్దాలని. ఎందుకంటే చాలామంది తత్వాల్లో సరిగ్గా అర్థం చేసుకోక చాలాసార్లు మనకు అర్థం కాదు అసలు. అన్ని ప్రసంగాలు, అన్ని రకాలమైన తత్వబోధనలు, సత్సంగాలు ఒకటే అనుకుంటాం. లేకపోతే అందరూ ఎవరు చెప్పినా భగవద్గీత మీద ఇస్కాన్ బయట వాళ్ళ ఎంతోమంది ఎన్నో రకరకాల ప్రవక్తలు కానీ ఎంతోమంది ప్రసంగాలు ఇస్తుంటారు భగవద్గీత మీద, ఎన్నో రకాల భాష్యాలు రాశారు, ఎంతోమంది పుస్తకాలు రాశారు. అవన్నీ ఒకటే అనుకుంటాము, కానీ అవన్నీ ఒకటి కావు. సో అందుకే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. కొంతమంది అంటారండి, కొంతమంది యొక్క తత్వం బోధనం ఏంటంటే పేర్లు ఏవైనా కానివ్వండి, మనకు తత్వాలు అర్థం చేసుకుంటే ఒకవేళ వాళ్ళు విన్న తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు చెప్పింది సరిగ్గా చెప్తున్నారా భగవద్గీత నుంచి కాదా అని. అదనమాట. సో చాలాసార్లు మనము ఎవరైనా ప్రసంగాలు వింటాం, కానీ మనం భగవద్గీత తీసి శ్లోకంలో అసలు వాళ్ళు చెప్పింది ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోం. మనం చాలాసార్లు అనుకుంటాం ఎంత పెద్ద వ్యక్తి చెప్తున్నాడు కదా కరెక్టే చెప్తాడులే అని అనుకుంటాం, కానీ అది మనం చేసే తప్పు. మనం భగవద్గీతను తీయండి, ప్రభుపాద భగవద్గీతను తీసి మీరు చూడండి అసలు ఆయన చెప్పిన విషయం నిజంగా ఆ శ్లోకం ఎక్కడి నుంచి చెప్తున్నాడు. చాలాసార్లు చాలామంది శ్లోకాలే చెప్పరు, వాళ్ళ తత్వాల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వర్ణించుకుంటూ ఎంతో సుందరమైన మధురమైన భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎంతో మన మనస్సుకు ఆకర్షణమైన శబ్దాలని ఎంతో మనస్సుకు ఆకర్షించే విధంగా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ శ్లోకాలను కూడా ఒక్కొక్కసారి చెప్పరు సరిగ్గా, లేకపోతే మన ఆచార్యుల ప్రామాణిక ఆచార్యుల తాత్పర్యాల విషయాలు కూడా చర్చించుకోరు. సో అందుకని మనము చూడాలన్నమాట, ఎవరైనా ఎక్కడైనా ప్రసంగం ఇస్తే వాళ్ళు భగవద్గీతలోంచే చెప్తున్నారా, శ్లోకం ఏ శ్లోకం నుంచి చెప్తున్నారు, అది అసలు అక్కడ ఉందా, కృష్ణుడు చెప్పాడు ఆ విషయాన్ని, వీళ్ళు సొంతంగా చెప్తున్నారా అనే విషయాన్ని మనం గమనించాలి. లేకపోతే మీకు అంత డౌట్గా ఉంటే మీరు చూడండి, ఎవరైతే ప్రామాణికమైన ప్రవక్తలో వాళ్ళ దగ్గర నుంచి మీరు వినొచ్చు. సో క్షేత్రజ్ఞాం చాపి మాం విద్ధి అని చెప్తున్నాడు. అర్థం ఏంటంటే, కొంతమంది అనుకుంటారు నేను ఈ ఆత్మ శరీరం అంతా ఒకటే, ఆత్మ శరీరం ఒకటే కలిసే ఉంటాయి అనుకుంటారు. అందుకే ఇక్కడ కృష్ణుడు అన్నాడు క్షేత్రజ్ఞ ఇద్దరు వేరు. కొంతమంది అనుకుంటారు అవును ఆత్మ శరీరం వేరు నాకు తెలుసు, కానీ ఆత్మ పరమాత్మ ఒకటే అని కూడా కొంతమంది అనుకుంటారు. ఆత్మే పరమాత్మ. అలా కూడా కొంతమంది ఏమనుకుంటారు, అదే ఆత్మ ముందు, కానీ ఎప్పుడైతే ఏమంటాం దాన్ని ఆత్మ సాక్షాత్కారం అవుతుందో, లేకపోతే ఆ యొక్క ముక్తిని ప్రాప్తిస్తుందో, లేకపోతే జ్ఞానోదయం అవుతుందో, అలా కొన్ని శబ్దాలు ఉపయోగిస్తారు. అప్పుడు అది ఒక సమయంలో ఆత్మనే పరమాత్మలో విలీనమైపోయి ఒకటైపోతాయి. లేకపోతే ఆత్మ పరమాత్మ ఒకటే, ముందు తెలియదు, తర్వాత తెలిసిన తర్వాత అది పరమాత్మగా మారుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలన్నీ తయారు చేస్తారు. ఇక్కడ ప్రభుపాద ద్వారా అంటున్నారు. అందుకనే ఇక్కడ కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆత్మ పరమాత్మ రెండిటిని క్షేత్రజ్ఞ అంటారు. అంటే క్షేత్రజ్ఞ అంటే ఇద్దరు అనొచ్చు, ఒకటి ఆత్మ ఒకటి పరమాత్మ. సో
ఒకటి ముందు చెప్పారు, రెండవ శ్లోకంలో చెప్పింది మొదటి క్షేత్రజ్ఞ ఆత్మ గురించి, ఎవరికైతే తన శరీరం గురించి మాత్రమే తెలుసు. ఇంకొక రెండవ క్షేత్రజ్ఞ వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ప్రతి క్షేత్రంలో ఉన్నా, అంటే ప్రతి క్షేత్రం అంటే శరీరం అని చెప్పుకున్నాం, ప్రతి శరీరంలో ఉంటున్నాను నేను. అంటే ఇది కృష్ణుడు అంటే పరమాత్మ రూపంలో అన్ని శరీరాల్లో ఉండి అన్ని శరీరాల గురించి ఆయనకు తెలుసు. అది పెద్ద తేడా మనకి, అంటే ఆత్మకి పరమాత్మకి. సో ఇలా క్షేత్రజ్ఞయోర్ ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానం, దీన్ని మనం జ్ఞానం అంటే దీన్ని జ్ఞానం అంటారు. సో ఈ విషయాలు అర్థం చేసుకున్నాం, ఈ విషయాలకు సంబంధించిన విషయమే దాన్ని జ్ఞానం, ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని జ్ఞానం అంటారు అని. ఇది నా మతం. ఇక్కడ కృష్ణుడు చెప్తారు, యత్తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం, ఇవి రెండుకి సంబంధించిన జ్ఞానం. క్షేత్రజ్ఞయోర్. క్షేత్రజ్ఞయోర్ అంటే మళ్ళీ రెండు. క్షేత్రజ్ఞయోర్ అంటే ఆత్మ పరమాత్మ, అంటే శరీరం ఆత్మ పరమాత్మ, ఈ మూడింటికి సరిగ్గా అర్థం చేసుకున్నవాడు దానికి సంబంధించిన జ్ఞానమే అసలైన జ్ఞానం అని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు. ఇది నా మతం. సో దీని తర్వాత ఇప్పుడు 4వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైన శ్లోకం ఒక విధంగా, అంటే తత్వాలకు సంబంధించండి. ఇప్పుడు కృష్ణుడు అని చెప్తాడంటే ఈ క్షేత్రజ్ఞ సంబంధించిన 6 విషయాల గురించి నేను ముందు వచ్చే శ్లోకాల్లో ఈ అధ్యాయంలో చర్చించుకుంటాను. అవి ఏంటో 6 విషయాలు చూద్దామంట. ఈ 4వ శ్లోకంలోనే చిన్న చిన్న శబ్దాలే 6 విషయాలు ఉంటాయి, అవి చూద్దాం. 4వ శ్లోకం కొంచెం ఈరోజు చాలా తత్వాలు ఉంటాయండి, ఎందుకంటే ఇది ఈ యొక్క అధ్యాయంలో జ్ఞానం మొదటి చాప్టర్ కదా. ఈ తత్వాలు ఒకటి మనకు క్లియర్గా ఉంటే మిగతా 5 చాప్టర్లకు చాలా సులువుగా అర్థమవడానికి సంభవం అన్నమాట. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ వితశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు విను. ఎప్పుడు శృణు అన్నారంటే చాలా క్లియర్గా చెప్తున్నారు కృష్ణుడు. ఇప్పుడు మీరు దయచేసి విను అర్జున, నేను నీకు సంక్షిప్త రూపంలో ఇవన్నిటి గురించి యొక్క క్షేత్రజ్ఞ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఏమి అంటే వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారంటే తత్ క్షేత్రం యచ్చ అంటే ఈ యొక్క క్షేత్రం, ఈ యొక్క శరీరం ఏ పదార్థాలతో నిర్మితమై ఉన్నది ఆ విషయాన్ని గురించి నీకు చెప్తాను. ఇంకేం చెప్తాను, అలాగే యదృక్ష అంటే ఈ యొక్క శరీరం అంటే క్షేత్రం యొక్క గుణాలు, క్షేత్రం దేని ద్వారా నిర్మితమై ఉన్నది, ఇంకా ఈ క్షేత్రం యొక్క గుణాలు అంటే లక్షణాలు కానీ గుణాలు, క్వాలిటీస్. దాని తర్వాత ఇంకా ఏం చెప్పారు, యద్వికారి యద్వికారి అంటే వికారి అంటే ఒక పరివర్తన. ఏ రకమైన పరివర్తనలు ఈ యొక్క క్షేత్రం అనేది అనుభవిస్తుంది అంటే చేంజెస్. ఈ యొక్క శరీరం ఎన్నో మార్పులు చేర్పులు పరివర్తన జరుగుతుంది శరీరంలో, దాని గురించి క్షేత్రంలో జరిగే మార్పుల గురించి. ఇంకా యతశ్చయత్ అన్నారు. యతః అంటే ఈ యొక్క శరీరం యొక్క మూల కారణం ఎక్కడి నుంచి ఇది ఉద్భవించింది ఆ విషయం గురించి చెప్తాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారంటే యత్, ఇంకా యత్ అంటే ఈ యొక్క క్షేత్రజ్ఞ గురించి కూడా నేను వివరిస్తాను. అలాగే యత్ సచయో యత్ ప్రభావశ్చ, ఈ యొక్క క్షేత్రజ్ఞకి ఉన్న శక్తులు వాటి గురించి కూడా నేను వివరిస్తాను. అంటే క్షేత్రజ్ఞ అంటే మళ్ళీ 2 వస్తాయి, అంటే వాళ్ళకున్న శక్తుల గురించి కూడా, వాళ్ళ యొక్క శక్తుల గురించి కూడా మనం చర్చించుకుంటామని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో బేసికల్లీ మీకు అర్థం కాలేదనుకోండి, సింపుల్గా చెప్పాలంటే క్షేత్రజ్ఞ గురించి ఇంకా వివరంగా విస్తృతంగా నీకు చెబుతాను అని చెప్తున్నాడు ఒక వాక్యంలో. మీకు ఇలా ఒక్కొక్క శబ్దం కొంచెం చాలా టూ మచ్ తత్వం అయిపోతే చెప్తున్నాను. ఓకే, సో నేను ఇంకా సరళంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి తత్వాలు కొంచెం కష్టం.
అర్థం చేసుకోవడానికి. కానీ ఇందులో మనము ప్రభుపాద వాళ్ళు చాలా ఈ సరళంగా చెప్పారు కనుక మనకి ఈజీ అర్థం చేసుకోవడానికి. ఋషిభిర్ బహుళా గీతం చండోద్భిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్రాపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నా అంటే ఈ విషయాల గురించి క్షేత్రజ్ఞ యొక్క విషయాల గురించి విస్తృతంగా ఎంతోమంది మహా ఋషులు ఇక్కడ బ్రహ్మసూత్రాలు వంటి శాస్త్రాల్లో ఇంకా ఎన్నో శాస్త్రాలు వివరించబడ్డాయి. బ్రహ్మసూత్రాలన్న వేదాంత సూత్రం అంటే చెప్పుకున్నాం కదా, వేదవ్యాసులు వారు రాశారని. అది సో అలా ఇక్కడ ఇలాంటి శాస్త్రాల్లో ఇంకా వేద శాస్త్రాల్లో వీటిని విస్తృతంగా వివరించారు. కానీ నేను ఇక్కడ మీకు భగవద్గీతలో సంక్షిప్తంగా చెప్తాను అర్జున అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు అందుకే ప్రభుపాల ద్వారా రాశారు, ఇలా వేదాంత సూత్రం వేదవ్యాసుల వారు రాశారు, అక్కడ రాశారు. అలాగే ఇంకా కొన్ని మనకి ఇక్కడ ప్రభుపాల ద్వారా ఉదాహరణలు ఇచ్చారు ఎక్కడెక్కడ శాస్త్రాల్లో ఇచ్చాయని. తైత్రేయ ఉపనిషత్ ముఖ్యంగా ఇక్కడ రాశారు కదా, చండోభిర్ అంటే ఇక్కడ ముఖ్యంగా తైత్రేయ ఉపనిషత్తు గురించి చెప్తున్నారు. ఆ తైత్రేయ ఉపనిషత్తులో కూడా బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేసి దీని గురించి వివరించారంట. ఈ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అంటే పంచకోశాలు ఉంటాయి, అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ఇవి ఇంకా తత్వాలు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక క్లాస్ కూడా సరిపోదు, చెప్పాలంటే చాలా విస్తృతంగా ఉంటుంది. సో అది ఎప్పుడైనా ఇంకోసారి చర్చించుకుందాం మళ్ళీ ఎప్పుడైనా, మేబీ భాగవతంలో వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడైనా సపరేట్గా. ఎందుకంటే ఈరోజు చర్చించుకుంటే చాలా తత్వాలు ఉంటాయి అందులో, ఇంకా అవి అర్థం చేసుకున్నామంటే దాంట్లోనే 1 గంట 2 గంటలు వెళ్ళిపోతుంది ఈజీగా. అందుకనే మనం ముందుకు వెళ్దామంట. ఎందుకంటే ఇవి తైత్రేయోపనిషత్తులో ఉన్నాయని చెప్పారు ఇక్కడ ప్రభుపాద వారు, చాలా సంక్షిప్తంగా ఇచ్చారు. సో మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ 6-7 శ్లోకాల్లో ఏం చెప్తారు అనే విషయాన్ని చూద్దామంట. మనము క్షేత్ర గురించి 6వ శ్లోకంలో క్షేత్ర గురించి, 7వ శ్లోకంలో క్షేత్రం యొక్క లక్షణాల గురించి, ఇక్కడ అంటే శరీరంకి సంబంధించిన విషయాలు చెప్తారండి 6-7లో. దేని ద్వారా నిర్మితమైంది శరీరం, ఇంకా దీని యొక్క లక్షణాలు ఇక్కడ చెప్తారు. ఇప్పుడు మహాభూతాన్యహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. సో ఇక్కడ ఏం చెప్పారంటే 6-7 శ్లోకాల్లో 6వ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్పారంటే ఇక్కడ మహాభూతాన్ని అహంకారం, పంచమహాభూతాలు, అహంకారం, బుద్ధి, ఇవన్నీ మనం చర్చించుకున్నాం కదా ధాతువులు. అవి కాకుండానే అవ్యక్తమేవచ ఇంద్రియాని దశైకతం అంటే 5 మనకు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచచేంద్రియ గోచర ఇంకా ఇంద్రియ విషయ వస్తువులు, ఇలా అన్నీ కలుపుకొని ఇంకా 3 గుణాలు అవన్నీ కలుపుకొని మొత్తం 24 అవుతాయంట. 24 పదార్థాలతో మన యొక్క ఈ క్షేత్రం అనేది సృష్టించబడి ఉన్నది. సో వీటి గురించి మనం ఇక్కడ ఎక్కువగా విస్తృతంగా చర్చించుకోము. 24 గురించి ఇంకా విస్తృతంగా, చాలా విస్తృతంగా భాగవతం 2-3 స్కందాల్లో వస్తాయి. అప్పుడు అది మెయిన్ డిస్కషన్. అక్కడ మనం అక్కడ కపిల్ దేవ్ కూడా చెప్తాం, ఇంకా దానికన్నా ముందు కూడా వస్తుంది. సో అక్కడ మనం అవన్నీ భాగవతంలో వచ్చినప్పుడు మనం చర్చించుకుందాం. సో మీరేం కంగారు పడకండి. 24 యొక్క పదార్థాల ద్వారా ఈ సృష్టి అనేది నిర్మించబడింది, అలాగే మన శరీరం కూడా నిర్మించబడింది. సో ఈ యొక్క 24 పదార్థాల గురించి, ఇంకా ఎలా ఒక్కొక్క పదార్థం సృష్టి జరిగింది, ఆ సృష్టి చెప్పాం కదా, సర్గ విసర్గ మనం భాగవతంలో చెప్పుకున్నాం కదా. ఇంకా మనం యాక్చువల్లీ ఆ పరీక్షిత్ మహారాజు ఇంకా సుఖదేవ్ గోస్వామి వారి చర్చ అనేది ఇంకా ఆరంభం అవ్వలేదు. అది 2వ స్కందం మొదటి నుంచి ఆరంభం అవుతుంది. సో ముందు సర్గ విసర్గనే చర్చ జరుగుతుంది. సర్గ అంటే సృష్టి అంటే మొత్తం ప్రతి పదార్థం, భూమిరపో నలో వాయురు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇది అంటే భిన్న ప్రకృతి ఈ అష్టధాతులే కాకుండా ఇంకా పంచ జ్ఞానేంద్రియులు, 5 కర్మేంద్రియులు, ఇంకా 3 గుణాలు, మహత్తత్వ, ఇవన్నీ ఎక్కడి నుంచి సృష్టించబడ్డాయి, ఎలా వచ్చాయి, ఒకటి నుంచి ఇంకొకటి ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి, ఎలా మార్పులు చేర్పులు జరిగాయి, మొత్తం సృష్టి మొత్తం ఏమంటాము మొదటి నుంచి విస్తృతంగా చర్చ ఉంటుంది 2-3 స్కందాల్లో. సర్గ విసర్గ మెయిన్ అక్కడే చర్చ జరిగేది సర్గ గురించి. సో అప్పుడు మనం చూద్దామంట అక్కడ. ఇప్పుడు మనము ఇంకా
వచ్చే శ్లోకం గురించి చూద్దాం. అందుకే ప్రభుపాద వారు ఇక్కడ రాశారు, ఇక్కడ భగవద్గీతలో చాలా సంక్షిప్త రూపంలోనే ఇచ్చారు, ఇంకా డీటెయిల్గా వేరే దగ్గర ఉన్నాయని. అందులో భాగవతంలో ఒకటి కూడా ఉంది, అందుకే భాగవతంలో వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనం చూడబోయేది మనకి ఇంకా అంటే ప్రాక్టికల్లో నిజ జీవితంలో బాగా ఉపయోగపడేది ఏంటంటే ఈ 8 నుంచి 12 శ్లోకాలండి. ఇందులో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం జ్ఞానంకి సంబంధించి. అంటే ఈ జ్ఞానం ద్వారా అంటే 8 నుంచి 12 శ్లోకాల్లో ఏం చెప్తారంటే జ్ఞానాన్ని పొందాలి అంటే అంటే ముఖ్యంగా భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని. మొత్తం జ్ఞానం అంటే ఏదో తెలుసుకున్నాం ముందే, క్షేత్రజ్ఞుడు, ఈ 2 విషయాలకు సంబంధించిన జ్ఞానం. కానీ వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే పద్ధతి ఏమిటి, దానికి కావాల్సిన మనలో యోగ్యత లక్షణాలు ఏమిటి, దేని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఆ పద్ధతి ఏమిటి అనే విషయాన్ని మనకి ఇక్కడ 8 నుంచి 12 శ్లోకాలు, మొత్తం 5 శ్లోకాల్లో వర్ణించారు. ఈ 5 శ్లోకాలు ఒకేసారి ఇచ్చారు భగవద్గీతలో, దాని చర్చ కూడా ఒకేసారి జరిగింది, ఒకే తాత్పర్యం ఉంది. అందుకని ఈ 5 శ్లోకాలు ఒకేసారి చూసుకుందామంట. కానీ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క శబ్దాన్ని నేను వివరించుకుంటూ వెళ్తాను. ముందు 5 శ్లోకాలు మనం పారాయణం చేసుకొని తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క శబ్దం గురించి వివరించుకుంటూ అంటే అర్థం చర్చించుకుంటూ వెళ్దామంట. సో మీ దగ్గర ఉంటే భగవద్గీత చూసుకోండి. మామూలుగా నా యొక్క ఈ యొక్క క్లాసెస్లో నేను ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ మీరు ఒకవేళ మీ దగ్గర ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినా మనకి ఇక్కడ మాతాజీ కూడా, లక్ష్మీప్రియ మాతాజీ కూడా శ్లోకాలు పెడుతున్నారు. సో ఎవరి దగ్గరైనా లేకపోతే భగవద్గీత దాని ద్వారా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అమానిత్వం మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ ఇంద్రియాతేషు వైరాగ్యం అహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అసక్తిర్ అనభిస్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు మయి చాణన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి వివిక్త దేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యద్ అతోన్యథా. సరే, ఈ శ్లోకాలు అయితే విన్నాం, కానీ ఇందులో అర్థం అనేది మనకు చాలా ముఖ్యం. సో ఇక్కడ మొత్తము 20 జ్ఞానాలకు సంబంధించిన 20 వస్తువులను కానీ 20 విషయాలను కానీ ఇక్కడ చర్చించుకుంటాం. ఈ 20 విషయాల ద్వారా మీరు అసలైన భగవంతుడి గురించి కానీ మన మొత్తం జ్ఞానం అనేది సరిగ్గా తెలుసుకుంటామంట. పద్ధతి ఇది. ఈ 20 జ్ఞానానికి సంబంధించిన 20 వస్తువులు కానీ 20 విషయాలు ఏంటంటే చూద్దాం ఈరోజు. మొదటిది అమానిత్వం. అమానిత్వం అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మాన అంటే మనం ఎప్పుడైనా సరే మాన అంటే చాలాసార్లు మనం అనుకుంటాం, ఎప్పుడు కోరుకుంటుంటాం అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను అంటే నన్ను ఎంతో నాకు గౌరవాన్ని ఇంకా ఎంతో నాకు ఎన్నో రకాలైన సమ్మానాన్ని ఎంతో సమ్మానించాలి, నన్ను గౌరవించాలి, సమ్మానించాలి. గౌరవించడం కన్నా కరెక్ట్ శబ్దం సమ్మానం. అంటే ఆ సమ్మానం, నేను చాలా సమ్మానించబడాలి వేరే వాళ్ళ చేత అనే ఆలోచన అనేది తప్పు ఆలోచన. అది ఉంటే మీరు ఇంక జ్ఞానాన్ని నేర్చుకోలేరంట. మీరు సరైన జ్ఞానాన్ని భగవంతుడి గురించి తెలుసుకోవాలి. భగవంతుడిని తెలుసుకోవాలంటే ఇది జ్ఞాన మార్గం ద్వారా, ఇప్పుడు జ్ఞానంలో పద్ధతిలో. సో భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మరి మనము ఇక్కడ ఇలాంటి లక్షణం మనకు ఉండకూడదు. మనకేం లక్షణం కావాలి? అమానిత్వం. అలాంటి మనకు ఉండకూడదు. నన్ను ఎప్పుడు చూసినా నాకు ఎవరో ఒకరు నాకు సమ్మానించే అనే ఆ ఆలోచన మనం పెట్టుకోకూడదు. ఒకవేళ అది పెట్టుకున్నాం అనుకోండి, మనం జ్ఞానాన్ని, అసలైన భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకుంటాం. వినయము అని ఇచ్చారండి, కరెక్టే. హ్యూమిలిటీ, కానీ ప్రభుపాద ద్వారా దానికి హ్యూమిలిటీ అనే శబ్దానికి, ఎందుకంటే ఆ అమానిత్వంకి ఇంకా అది ఆపోజిట్ హ్యూమిలిటీ, అంటే హ్యూమిలిటీకి ఆపోజిట్ రెండు ఒకటే.
సో హ్యూమిలిటీ అంటే అందులో ఎన్నో అర్థాలు ఉంటాయి, కానీ ఇక్కడ మనకు చెప్పింది ఆ హ్యూమిలిటీ కానీ నమ్రత్వానికి అసలైన అర్థం ఇక్కడ ఇచ్చింది అంటే అమానిత్వం. అది ప్రభుపాద ద్వారా రాస్తారనమాట. ఏ రకమైన మనము గౌరవం కానీ సమ్మానాన్ని కానీ ఇతరుల నుంచి ఆశించకూడదు. కరెక్ట్. నన్ను అందరూ ప్రైజ్ చేయాలి అని ఎప్పుడు కోరుకోకూడదు. అలా కోరుకున్నారంటే మీరు అసలైన జ్ఞానార్థం చేసుకోవడానికి అర్హులు కాదు అదనమాట. సో మనకి ఇక్కడ చాలా విషయాలు ఇలాంటివి అర్థమవుతాయి. అప్పుడు మనకు ఎందుకు ఇలాంటి లక్షణాలు ఉండాలనేది విషయం అవుతుంది. ఇంకా ఎందుకు ఎలా ఈ లక్షణాలు మనం నేర్చుకోగలనే విషయాన్ని కూడా మనం చర్చించుకుందామంట. నెక్స్ట్ ఒక్కొక్కటి వెళ్దామంట. 20 విషయాలు ఈరోజు చూస్తున్నాము. అదంబిత్వం, అందులో ఒక్కటండి 20లో ఒక్క లక్షణం అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం. అది ఒక్కటి ఉంటే మీకు మిగతా 19 వచ్చేస్తాయంట. ఆ ఒక్క లక్షణం ఏందో చూద్దామంట. వస్తుంది ఇంకా మధ్యలో, అప్పుడు చూద్దాం. అదంబిత్వం, దంభ అంటే ఎంతో పొగురు. మనకు అస్సలు పొగురు ఉండకూడదంట. ఇంకా అంటే ఇందులో ముఖ్యంగా పొగురు ఎందుకు వస్తుందంటే ప్రైడ్. ఎందుకు వస్తుందంటే మనం ఏదో గొప్ప, మనకెంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ఒక రకమైన గర్వం, ఒక రకమైన అహంకారం అండ్ టైప్ అనమాట. సో అలాంటిది మనకు ఉండకూడదు. అంటే మనకు ఎప్పుడైనా సరే అదంబిత్వం అంటే మనం ఎప్పుడు ఆశించకూడదు. నేను చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, నేను ఎలా నా ఖ్యాతిని పెంచుకోగలను, ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా ఇలా మనం ఆలోచించామనుకోండి, నా ఖ్యాతి ఎలా పెరుగుతుంది, నాకు పేరు ప్రఖ్యాతులు ఎలా పెరుగుతాయి, నా పేరు ప్రతిష్టలు ఎలా పెరుగుతాయి, ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తే మనము జ్ఞానాన్ని, భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనము తెలుసుకోలేము. అహింస, అహింస అంటే మనకు తెలుసు హింసించకూడదు అనేసి. సో ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఇంత సరళంగా ఇచ్చారంటే అర్థం చేసుకోవడానికి, వేరే వారికి ఎటువంటి రకమైన దుఃఖానికి వాళ్ళని మనము గురి చేయకూడదు. మన ద్వారా వేరే వాళ్ళు దుఃఖించకూడదు మన ద్వారా. సో ఇది అహింస. ఇది మనకు సులభం అర్థం చేసుకోవడానికి. శాంతిర్ అంటే టాలరెన్స్. ఇక్కడ శాంతిర్ అంటే టాలరెన్స్ అంటే మనము ఓర్పుతో సహించాలన్నమాట. ఎలాంటి రకమైన మానాలు కానీ సమ్మానాలు కానీ, ఎలాంటి రకమైన అపమానాలు కానీ, ఒకవేళ ఎస్ అది కూడా ప్రభుపాద వారు చెప్తారు. ఎందుకంటే మనము అసలు ఎవరికైనా మనము కృష్ణ భావనామృత, అంటే మన సంపర్కంలో వచ్చిన వాళ్ళందరికీ మనము కృష్ణ భావనామృతాన్ని పంచాలన్నమాట. కొంతమంది పంచటం లేదంటే దాని ద్వారానే కదా వాళ్ళు దుఃఖానికి గురవుతారు. అందుకనే అది అహింస అని చెప్పారు ప్రభుపాద వారు. సో అందుకనే మనం ఒకవేళ చెప్పాలంటే ఈ కృష్ణ చైతన్యాన్ని మనం ప్రచారం చేయట్లేదు అంటే ఒక విధంగా మనము అహింస చేస్తున్నామంట సామాన్య ప్రజల పట్ల. ఎందుకంటే వాళ్ళు దుఃఖానికి గురవుతున్నారు కదా. ఎందుకు దుఃఖానికి వాళ్ళు గురవుతున్నారు? ఎందుకంటే మనం ప్రచారం చేయట్లేదండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి క్షాంతిర్ అంటే సహనం. సో మనం సహించాలి బేసికల్లీ. ఎన్ని రకాలైన అపమానాలు మనల్ని ఎవరైనా అపమానించారనుకోండి మనం సహించాలంట. కానీ అలాగే ఎవరైనా భగవంతుడిని అపమానిస్తే, లేకపోతే ఎవరైనా భగవంతుడు ఆచార్యులను కానీ శుద్ధ భక్తులు కానీ అవమానిస్తే, మనం భక్తులని ఎవరినైనా అపమానిస్తే మాత్రం అప్పుడు మనం ఊరుకోకూడదు. మనం వారికి అక్కడ మనకు వేరే దగ్గర వస్తుంది, వాటిని అప్పుడే ఖండించి జవాబు చెప్పాలి, వాళ్ళకి నచ్చ చెప్పాలి, సరిచేయాలి, వాళ్ళని తప్పుని సరిదిద్దాలి వాళ్ళని. ఒకవేళ మనం అలా చేయలేకపోతే అక్కడ ఉండకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. అలాంటివి సహించకూడదు మనం. ఆర్జవం అంటే సరళం, సింప్లిసిటీ, సరళంగా ఉండడం. అంటే ఇక్కడ మనకి ఇది ప్రభుపాద వారు చెప్తారు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఏ రకమైన డిప్లొమసీ, వీటిని ఏమంటాం మనము తెలుగులో, కొంచెం ఈరోజు శబ్దాలు కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి, కష్టమైన శబ్దాలు ఉన్నాయి. సో సింప్లిసిటీ అంటే సరళంగా ఉండడం. అంటే మనము ఏది ఉంటే మనం ముఖంలో మనం ఏది అనుకుంటున్నామో మనస్సులో అది చెప్పేయడం, సరళంగా ముక్కుసూటిగా జవాబిచ్చేయడం. అంతేకాని ఒకటి దాపరికం లేకుండా, పర్ఫెక్ట్ ద్వాపరికం లేకుండా, ద్వాపరికం. యాక్చువల్లీ ద్వాపరికం అని ఎందుకంటారంటే ద్వాపర అంటే 2 అన్నమాట. అంటే లోపల ఒకటి అనుకుంటున్నాము, ఇంకోటి చెప్తున్నాం, మనసులో ఒకటి అనుకుంటున్నాము, ఇంకో విషయం పలుకుతున్నాం. అంటే పైన మనం మాట్లాడేది ఒకటి, లోపల ఆ విషయం గురించి కానీ ఆ వ్యక్తి గురించి ఆలోచించుకునేది ఒకటి.
అలా ఉండకూడదంట. సరళంగా ఉండడం అంటే మన హృదయంలో ఏముందో అదే మనం మన మనస్సులో ఏముందో అదే మనం వ్యక్తపరచాలన్నమాట ఎదుటి మనిషికి. మనం ఎదుటి లోపల మాత్రం ఆ వ్యక్తిని బాగా తిట్టుకుంటూ అవమానిస్తూ అలా చేసుకుంటూ ముందు మాత్రం ఎంతో ఆ వ్యక్తిని పొగడడం ఇది సరికాదనమాట. దీన్ని ఏమంటామంటే చెప్పాలంటే అది సరళంగా ఉండడం కాదు, దాన్ని ద్వాపరికం అంటారు. 2 రకాలు, ఒకటి లోపల ఒకటి బయట ఒకటి. అలా ఉండకూడదు, లోపల బయట సేమ్ ఉండాలన్నమాట. మనకి వెళ్తురు బయట లోపల ఒకటే రకంగా ఉండాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఆచార్యోపాసనం. ఆచార్యుల్ని ఉపాసన చేసుకోవడం అంటే, ఆచార్యులు అంటే మన గురువులు. మన గురువుల్ని మనం పూజ చేయాలి, ఆరాధించాలి, గౌరవించాలి. అందుకే మనం ప్రతిరోజు ప్రొద్దునే మనకు మంగళారతి కానీ గురు పూజ, అందులో చూస్తే గురు పూజలో ముఖ్యంగా మనము గురువుని ఉపాసన చేస్తాం. అది చాలా ముఖ్యమైన అంగం అనమాట. మనం భక్తిలో కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి కానీ. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన గురువు ద్వారానే మనం నేర్చుకుంటాం కనుక. అవునా? ఎందుకంటే మన గురువు ఎప్పుడైతే మన పట్ల ప్రసన్నులు అవుతారో అప్పుడు భగవంతుడు ప్రసన్నులు అవుతారు. దాని ద్వారానే మనకు ఆ యొక్క కృప అనేది భగవంతుడి నుంచి మనకు డైరెక్ట్గా రాదు. గురు పరంపరలో గురువు మాధ్యంతో మన వరకు చేరుకుంటుంది భగవంతుడి కృప అనేది. సో మనం ఏ రకమైన మోటివేషన్ అంటే ఏదో రకమైన ప్రేరణతో మనం చేయకూడదు. ఈ గురువుతో కొంతమంది ఒకసారి అలా చేస్తారు, అది మంచిది కాదు. అంటే గురువుకి నేను ఈ గురువుకి ఇలా సేవ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇలాంటి లాభం వస్తుంది అంటే, ఏ లాభం అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి, లేకపోతే నేను చాలా ఫేమస్ అయిపోతాను, అందరికి చెప్పుకోవచ్చు. మీకు తెలుసు, మా గురు మహారాజుతో నాకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది, నన్ను గురు మహారాజు నాకు చాలా క్లోజ్, తెలుసు, నీకేమైనా తెలుసు, అలా అందరికీ మనం చెప్పుకుంటూ అలా అంటే మన పేరు ప్రఖ్యాతలు పెంచుకోకూడదు. దానికోసం మనం గురువుకి సేవ్ చేయడం కానీ, గురువుతో ఏమంటామంటే స్టేటస్ సింబల్, గురువుని మనం స్టేటస్ సింబల్గా మనం వాడుకోకూడదు. ఎందుకంటే మనకు తెలుసు గురువు చాలా ఫేమస్. ఒకవేళ మనం ఆయనతో పాటు అందరి ముందు ఆయనతో పాటు మాట్లాడుతూ తిరిగామనుకోండి, అప్పుడు మనల్ని అందరూ ఏమనుకుంటారు, చాలా గురువు, అంత పెద్ద గురువుతో ఈయనకు చాలా డైరెక్ట్ సంబంధం, చాలా గొప్ప వ్యక్తి అనుకుంటారు. అలా అనుకోవడం కోసం ఆ గురువు ముందు ఒక రకంగా వ్యవహరించడం, సేవ చేయడం కూడా అలా అందరి ముందు కానీ ఏదైనా సేవ అనేది చేయాలండి చాలా, కానీ ఉద్దేశం అనేది కరెక్ట్ ఉండాలి. మన చేతన అనేది సరిగ్గా ఉండాలి. ఏంటంటే మనం ఉద్దేశం ఏమి ఉండాలంటే, మనం గురువుకి సేవ చేస్తే ఆ గురువు ద్వారానే ఆ భగవంతుడిని మనము ప్రసన్నం చేయొచ్చు. గురువు కృప ద్వారానే మనం ఏదైనా తెలుసుకోవచ్చు. సో మన చేతన, మన హృదయం శుద్ధీకరణ కోసం మనము గురువుకి సేవ చేసుకుంటాం అనమాట. సో అలా మంచి చేతనతో మనము గురువుని సేవించుకోవాలన్నమాట. సో దీని ద్వారా మనకు ప్రభుపాద ద్వారా చెప్తున్నారు ఇక్కడ, మనం గురువుని సేవ చేసుకుంటే మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి కదా భక్తిలో. అంటే చాలా కష్టం అవుతుంది అనుకోండి మనకు 4 నియమాలు పాటించడానికి. అవి ఎంతో సులువుగా మనం పాటించుకోగలుగుతామంటే, అంటే మనకు భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళడానికి మార్గం ఎంతో సరళమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శౌచం అంటే క్లీన్నెస్. మనం 2 రకాలు ఉంటాయి శౌచం. లోపల నుంచి మన మనస్సు, హృదయం ఇవి కూడా క్లీన్గా ఉండాలన్నమాట. ఎలా క్లీన్ అవుతుందంటే, మనం భగవంతుడి నామం జపించి, హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల శౌచం జరుగుతుంది. ఎంతో అనర్థాలు అవన్నీ వెళ్ళిపోతాయంట. అందుకే కదా మనము శిక్షాష్టకంలో మొదటి శ్లోకం అదే, చేతో దర్పణ మార్జం మహాదవాగ్ని నిర్వాపనం. చేతో దర్పణ మార్జనం అంటే క్లీనింగ్. మనం అంటే మందిర మార్జనం తీసి మందిరాన్ని క్లీన్ చేయడం. అలాగే గుండిచా మార్జనం అంటే గుండిచా మందిరాన్ని క్లీన్ చేయడం, శుభ్రపరచడం. అలాగే సో శౌచం అంటే మనం శుభ్రపరచుకోవడం లోపల నుంచి బయట నుంచి అంటే మనం స్నానం చేసి ఇంకా మనం ఏవైతే నియమ నిష్టాలు ఉన్నాయో అవి పాటించి మనం శుభ్రపరచుకుంటాం. లోపల నుంచి మన చేతన్ని కూడా ఎలా శుభ్రపరచుకుంటాము అంటే ఈ విధంగా అన్నమాట. జపం చేసి ఇంకా మన భక్తి యొక్క నవవిధ భక్తుల్ని అనుసరించి భగవంతుడి పైన మన మనసుని ధ్యానం చేసుకొని ఇలా ఎన్నో విధాలుగా. నెక్స్ట్ వచ్చేసి స్థైర్యం అంటే నిలకడగా మనము భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట, దృఢ విశ్వాసంతో. అంటే ఎన్ని రకాలైన అడ్డంకులు వచ్చినా సరే మనము ముందుకు సాగుతూ ఉండాలంట భక్తిలో. కొంతమంది ఒకరోజు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మూడ్ వస్తుంది, సో ఆ రోజు 16 మాలలు కాదు, ఇంకా 24, 64, 100 మాలలు కూడా చేసేస్తూ ఉంటారు. కానీ ఇంకో రోజు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ రాదు, మనసు బాగోలేదు, సో ఆ రోజు చేయరన్నమాట. అలా కాదు, మనకి ఏదైనా సరే స్టెడీనెస్,
స్టెడీనెస్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎవరైనా చాలాసార్లు ముందు భక్తి మార్గంలో మొదట్లో వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంతో చాలా చేస్తారు భక్తి, తర్వాత వదిలేస్తారు. అలా కాకుండా మనము క్రమక్రమంగా ఎదుగుతూ వెళ్ళాలి భక్తిలో. అలాగే మనం ఎప్పుడైనా సరే మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో, ఒకవేళ మీరు ఒక మాల స్టార్ట్ చేశారనుకోండి, ప్రతిరోజు ఒక మాల చేయాలి. మళ్ళీ ఎప్పుడు మనం కాన్ఫిడెంట్ రెండో మాలకు వెళ్ళాలి. అలా మెల్లిమెల్లిగా మనము దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. అలా మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలన్నమాట. ఆత్మ వినిగ్రహ, ఇది క్లియర్గా మీకు అర్థమైపోయింది కదా. మనము నిగ్రహించుకోవాలి మనం ఆత్మని, ఇంద్రియాన్ని, మనస్సుని. ఎలా నిగ్రహించుకోగలమంటే అదే అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. అదే మన ప్రిన్సిపల్. ఏదైతే మన భక్తి మార్గానికి శ్రేయస్కరమో, ఉపయోగకరమో, మన భక్తి మార్గానికి ముందుకు వెళ్ళడానికి వాటిని మనం స్వీకరిస్తాం. ఆ విషయాలు కానీ, వస్తువులు కానీ, సంఘాన్ని కానీ, సాంగత్యాన్ని కానీ మనం స్వీకరిస్తాం. ఏవైతే మనకి అవి విషయ వస్తువులు కానీ, తినే పదార్థాలే కానీ, సాంగత్యం కానీ, అది మనకు ప్రతికూలము, అంటే మనకి అది ఉపయోగకరంగా లేదు, మనకు బాధలను పెంచుతుంది భక్తి మార్గంలో. సో వాటిని మనము దూరంగా ఉంచుతాం అన్నమాట. సో ఈ విధంగా మనం నియంత్రించుకుంటూ వెళ్ళాలి. అందుకే మనకు కొన్ని నియమ నిష్టాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఒకవేళ జీవాన్ని, ఇది అసలు స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు అన్ని కంట్రోల్ స్టార్ట్ అవుతుంది. జీవా వేగ, ఉదరోపస్థ వేగాన్ని. సో జీవవేగాన్ని మనం ఎలా నియంత్రించుకోగలమంటే భగవంతుడి నామం జపించి, ఇంకొకటి ఏంటంటే భగవంతుడి ప్రసాదాన్ని మనము స్వీకరించి, సో దీని ద్వారా అలా ఒక్కొక్క ఇంద్రియాన్ని మనం నియంత్రించుకోవచ్చు. భగవంతుడి పైన, భగవంతుడి విషయాలపైన కేంద్రీకరించి, అలాగే మన దృష్టిని భగవంతుడిని దర్శనం చేసుకొని, మన యొక్క వినే శక్తిని భగవంతుడి గురించి ఇలా భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేసి, ఇలా ఇవన్నీ మనం ఒకసారి ముందు కూడా చర్చించుకున్నాము. అందుకే ముందుకు వెళ్దామంట. ఇంద్రియార్థేషు వైరాగ్యం. సో అలాగే ఇంద్రియార్థేషు వైరాగ్యం. సో ఇంద్రియ విషయ వస్తువుల నుంచి మనం దాన్ని ధ్యానం చేయాలి. దానికి సంబంధించిన కనెక్షన్లోనే ఉంది. అహంకార ఏవచ, మనకి ఎప్పుడైనా సరే అహంకారం అనేది ఉండకూడదు. మనం అహంకారం ఎప్పుడవుతుందంటే మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ భగవంతుడి సేవకులం, అది మన స్వరూపం, అది అసలైన స్వరూపం, అది అర్థం చేసుకోవడం. మనం అహంకారం అంటే నేనే కర్త, నేనే శరీరం, ఇదే నా శరీరం, నేనే కర్త, నేనే భోగించాలి అనే ఆ భావన అహంకారం అన్నమాట. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, నేను శరీరానికి, ఆత్మకి తేడా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. జీవిత సత్యాలండి ఇవి. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. మనం వీటిని దర్శనం చేసుకుంటున్నాం కదా, దీని ద్వారానే మనకు దుఃఖాలు వస్తాయి. ఇది అసలైన దుఃఖాలకు ఒక కారణం. మనకు ఏంటి అంటే ఇవి అసలైన 4 దుఃఖాలంటే ఇవేనండి. ఎన్నో రకాల దుఃఖాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు. అసలు 4 సమస్యలు కానీ 4 దుఃఖాలు అసలైనవి ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ సమయంలో కూడా ఎంతో దుఃఖం ఉంటుందంట. ఎందుకంటే గర్భంలో శిశువు ఇంత చిన్న స్థలంలో చాలా కష్టంగా ఉండాల్సి వస్తుందంట. సో అందుకే అక్కడ చాలా కష్టం, అంటే దుఃఖానికి లోనవుతారనమాట. దుఃఖాన్ని కలిగించేది జన్మము. అలాగే మృత్యు సమయంలో కూడా చెప్పాను కదా, ఎంతో బాధ కలుగుతుంది. ఇంకా వృద్ధాప్యంలో కూడా అలాగే. ఇంకా దీని గురించి అయితే తెలుసు, వ్యాధుల గురించి అయితే అందరికీ తెలుసు, అందరికీ అనుభవం ఉంది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ప్రభుపాదుల వారు వ్యక్తం చేశారు. మీరు అనుకోవచ్చు, ఏం ప్రభుజీ అన్ని నెగిటివ్ విషయాలు మాట్లాడుతున్నారు, మీరు ఇలా మృత్యు గురించి మాట్లాడకూడదు ఎందుకు, ఈ వ్యాధుల గురించి, ఇలాంటి వాటి గురించి అంటే, అలాంటివి మనం చర్చించుకోవాలి. ఈ ప్రభుపాదుల వారు అంటున్నారు, అలాంటివి మీరు చర్చించుకుంటేనే అర్థమవుతుంది. అరే ఇవన్నిటి నుంచి మనం బయటపడాలి. ఇవన్నిటి నుంచి మనం ఎలా బయటపడతాము అంటే, అది భక్తి యోగం చేసుకొని, అది పరిష్కార మార్గం. సో మనము ఈ సమస్యల్ని చర్చించుకోకుండా ఆ విషయాన్ని దాచిపెడితే దానివల్ల సమస్యలకు పరిష్కారం కావన్నమాట. అందుకని మనం చర్చించుకుంటాం. నెక్స్ట్ ఏంటిదంటే అసక్తిర్ అనభిస్వగ్న పుత్రధార గృహాదీషు. సో మనకి ఆసక్తి ఉండకూడదు. మన మొత్తం సంసారం, జీవితం పట్ల, అలాగే ఎంతో మన యొక్క పుత్ర, భార్య, బిడ్డలు, ఇల్లు, వీటన్నిటి పట్ల మీరు అనుకోవచ్చు, అదేం ప్రభుజీ మరి ఎలా మనం సంసారం చేస్తాం, జీవితం ఎలా గడుపుతాము,
అంటే వదిలేయాలా ఏంటి మన భార్యని పిల్లల్ని? కాదండి. ఆ యొక్క ఆసక్తి అంటే భౌతిక ఆసక్తి ఉండకూడదు. మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, ముఖ్యంగా గృహస్థులకి. సో, మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకు ఉన్న సంబంధాలన్నీ ఆ కృష్ణుడితో జోడించాలన్నమాట. ఒకవేళ మీరు భర్త అనుకోండి, మీరు అర్థం చేసుకోవాలి. భార్య, పిల్లలు వీళ్ళేంటంటే భగవంతుడితో వీళ్ళకి సంబంధం ఉంది. వీళ్ళు కూడా భగవంతుడి యొక్క సంతానమే. అసలు భగవంతుడితో వీళ్ళకు కూడా సంబంధం ఉంది. కానీ వీళ్ళను ఇప్పుడు భగవంతుడు నా యొక్క సంరక్షణలో ఉంచారు. ఇప్పుడు ఇది నా బాధ్యత, నా కర్తవ్యం వాళ్ళని సంరక్షించడం, పాలించడం, పోషించడం. దాని ద్వారా వాళ్ళని ఇంకా అంతేకాకుండా భౌతికంగా వాళ్ళకి అన్ని సదుపాయాలు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళని భక్తి మార్గంలో కూడా యుక్తపరచడం, కృష్ణుడితో జోడించడం, సంబంధాన్ని కుదర్చడం. ఇది కూడా భర్త యొక్క వ్యక్తి యొక్క బాధ్యత, కర్తవ్యం. సో అందుకనే అలాగే తల్లిదండ్రుల కర్తవ్యం వాళ్ళ పిల్లలకి, వాళ్ళని ఏంటంటే వాళ్ళు కూడా ఆత్మలు. భగవంతుడు వాళ్ళని మీ సంరక్షణలో ఉంచారు. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే వాళ్ళని పోషించడం, పెంచడమే కాకుండా దాంతోపాటు వాళ్ళని భక్తిలోకి కూడా తీసుకురావాలి. సో దానికోసం మనకు ఆసక్తి ఉండాలన్నమాట. చాలామంది భక్తిలో వాళ్ళని తీసుకురావడానికి, ఇంకా కుటుంబ వాసుల్ని భక్తిలో దాని విషయంలో ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది. సంగోపాల్ ద్వారా అంటున్నారు. సో మనము ఎలా మన యొక్క ఆసక్తిని, భౌతిక ఆసక్తిని కృష్ణ చైతన్యం లేకపోతే కృష్ణుడి పట్ల దాన్ని ఎలా మార్చుకోవాలి అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. చాలా సరళమైన మార్గం చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఇది చాలా సింపుల్ అంటున్నారు ప్రభుపాదుల వారు. అంటున్నారు, మీరు ఇంట్లో ఉంటారు కదా, మీరందరూ కలిసి జపం చేసుకోండి, అందరూ హరే కృష్ణ మంత్రం జపం చేసుకోండి. అలాగే భగవంతుడికి మీరు ఆరాధించుకోండి, భగవంతుడికి మీరు అర్చన, భోగ నైవేద్యాలు అర్పించుకోండి, అర్చన పూజ చేయండి, విగ్రహారాధన చేయండి, ఆరతి చేయండి. సో ఇవన్నీ చేస్తూ మీరు భగవంతుడికి అర్పించిన ఆ భోగాన్ని స్వీకరించండి, ప్రసాదం అందరు కలిసి మీరు స్వీకరించండి. దీని తర్వాత మీరు అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవతం ఇంకా భగవద్గీత గురించి చర్చించుకోండి. ఎంత సరళం! ఈ 4 విషయాలు చేశారనుకోండి, మీకు ఈజీగా అందరూ సో అలా ఎంతో సరళంగా మీరు భక్తి చేసుకుంటూ మీరు యొక్క గృహస్థ జీవితాన్ని కూడా మీరు గడపచ్చు. ఇలా పొద్దున సాయంత్రం మీరు చేసుకున్నారనుకోండి. సో ఈ విధంగా మీరు ఎంతో కృష్ణ భావనామృతంతో మీ జీవితాన్ని గడపచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపవత్తిషు. సో ఎలాంటి మనకి ఇష్టమైన విధంగా కొన్ని సందర్భాలు, సంఘటనలు జరిగినా, ఒకవేళ మనకి ఇష్టం లేని విషయాలు కూడా మన జీవితాల్లో జరిగిపోయినా, అన్ని విషయాలు, అన్ని సంఘటనల మధ్య మనం మాత్రం మన మనస్సుని స్థిరంగా ఉంచుకోవాలంట. నిత్యం చ సమచిత్తత్వం, మన యొక్క మెంటల్ స్టేటస్ అనేది, మనస్సు స్థిరంగా ఉండాలన్నమాట. ఇలాంటి ఒడిదుడుకులు జరిగినప్పుడు, ఎలాంటి సందర్భం, ఒక్కొక్కసారి మంచి విషయాలు జరుగుతుంటాయి జీవితంలో, కానీ ఒక్కొక్కసారి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ఇలాంటివి జరిగినా మనము సమానంగా దాన్ని చూసి వీక్షించి మనం ఉండాలంట. ఎందుకంటే వాటి ప్రభావానికి మనం లోనయ్యామనుకోండి, మనం ఇంకా ఈ భక్తి మార్గంలో ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మనం మనస్సు కేంద్రీకరించలేము. అవునా? అందుకే ఇవన్నీ అనుకూలమైన విషయాలు అన్నమాట మనం భక్తి మార్గంలో తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం చర్చించుకునేది 16వది, అన్నిటికన్నా 20లో ముఖ్యమైనది. అసలు మీకు 2 మార్గాలు ఉంటాయి చెప్పుకున్నాం ముందు కూడా. ఈ జ్ఞాన మార్గంలో ఏంటంటే ఇవన్నిటి గురించి చాలా కష్టపడి చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇందులో ఇదేంటంటే 16వది ఎలిమెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 16వది మయి చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి. అనన్య యోగేన భక్తిర్ వ్యభిచారిణి. మయి అంటే నాకు ఎవరైనా అనన్య యోగ భక్తి అంటే అనన్య భక్తి యోగన చేసుకున్నారనుకోండి, ఎంతో నిష్టతో. సో ఇది కూడా దీని ద్వారా
మనము భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. సో ఈ మార్గం ద్వారా ఒకవేళ మీరు అంటే భక్తి యోగ చేసుకుంటే ఇవన్నీ లక్షణాలు మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా మనకు మన యొక్క శరీరంలో మన యొక్క వ్యక్తిత్వంలో ప్రవేశిస్తాయన్నమాట. సో శుద్ధ భక్తి అంటే మళ్ళీ భక్తి యోగం అంటే మన శుద్ధ భక్తి అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యానవృతం ఇవన్నీ వస్తాయి. మన శుద్ధ భక్తి గురించి ఎలాగ ఇప్పుడు నిన్నటి వరకు మనం చర్చించుకున్నాము, అవన్నీ వస్తాయన్నమాట. సో ఆ విధంగా మనము అందుకే భక్తి యోగ చేసుకుంటే సరిపోతుంది. మీకు భక్తి యోగలో అండి అందుకే మనం చెప్పుకున్నాం కదా, కర్మ జ్ఞాన ధ్యాన అన్ని మార్గాలు భక్తి యోగం లోపల ఉంటాయి, అంతే కదా. మనం ఎన్నో రకాల కార్యాలు చేస్తాం, అవునా, కృష్ణ కర్మ అంటాం, అంతే. మనం చేసేవన్నీ అకర్మ, దానికి ఏ రకమైన ప్రతిక్రియ ఉండదు అలా. కానీ భక్తి యోగంలో కూడా మనం ఎన్నో పనులు చేస్తాం, ఊరికే కూర్చోం. అలాగే ధ్యానం, మనం రోజు హరే కృష్ణ మహామంత్రం ధ్యానం చేస్తాం, మహామంత్రం మీద, తర్వాత భగవంతుడి మీద ధ్యానం చేస్తాం, రూపం మీద, భగవంతుడి యొక్క సందేశం మీద ధ్యానం చేస్తాం, లీలల మీద ధ్యానం చేస్తాం. సో మన ధ్యానం ఉంది మన భక్తి యోగంలో. అలాగే జ్ఞానం, ఇప్పుడు అన్నీ నేర్చుకుంటున్నాం, ఇదంతా జ్ఞానమే అండి, అవునా. మనం భగవద్గీత నేర్చుకుంటున్నాం, భాగవతం నేర్చుకుంటాం, ఇంత జ్ఞానం మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. భగవంతుడికి సంబంధించి అసలైన జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించి మన ఆత్మతత్వానికి సంబంధించింది. అలాగే కొంచెం మన భౌతిక ప్రపంచం ఇంకా మన శరీరంకి, అది ఇక్కడ వచ్చింది ఈరోజు మన చర్చ. సో అందుకే జ్ఞానం ఇది భక్తి యోగంలో ఇప్పుడు మనం పాటించేది భక్తి యోగం, అందులో మనం భగవద్గీత చదువుకుంటాం, ఆ భగవద్గీతలో జ్ఞాన యోగం గురించి చదువుకుంటాం, దాని ద్వారా మనం జ్ఞానం కూడా నేర్చుకుంటాం. సో అందుకే భక్తి యోగంలో అన్నీ ఉంటాయన్నమాట. అందుకే ఒకవేళ మీరు భక్తి యోగం ఒకటి సరిగ్గా పాటిస్తే మీకు అన్నీ అందులో వచ్చేస్తాయన్నమాట. వివిక్త దేశ సేవిత్వం అంటే మనం భక్తుల సాంగత్యంలో జీవించాలి, అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే అది మనకు అనుకూలం. అరతిర్ జన సంసది అంటే సాధారణ జన సమూహాల నుంచి కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ మనకి సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం భక్తి చేసుకోవడం కష్టం, కాబట్టి భక్తుల సాంగత్యం ఎక్కువగా ఉండాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అలాగే మనము ఈ అధ్యాత్మ జ్ఞానను మనం సెల్ఫ్ రియలైజ్ ఆత్మసాక్షాత్కార జ్ఞానం, ఇవన్నీ జ్ఞానాన్ని మనం ఇది దీని యొక్క ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనము ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి, ఇంకా స్వీకరించాలి. తత్వజ్ఞానార్థ దర్శనం, ఇలా తత్వాల ద్వారా మనము భగవంతుని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. సో ఇదండి ఈ 20 వస్తువులు, విషయ వస్తువులు జ్ఞానానికి సంబంధించి దీని ద్వారా మనము భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎలాగో అర్థం చేసుకుంటాము. ఇప్పట్లో అది జన సమూహానికి దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్. చూడండి ఇది ఎంతో సరైన సమయంలో, ఈ సమయంలో ఎంతో ఇప్పుడు అందరూ ఇది పాటిస్తున్నారు అనుకుంటా, చాలా బాగా పాటిస్తున్నారు. అందుకే చూడండి ఇప్పుడు జ్ఞానం నేర్చుకుంటున్నారు మీరు ఎప్పుడు భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరితో పాటు, సాధారణ జనాలతో. అంటే సాధారణ జనాలతో వాళ్ళ కర్మీలు, వాళ్ళు ఏదో విషయ వస్తువుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు, ఏ సినిమాల గురించో, ఏ రాజకీయాల గురించో, ఇంకా ఇంకా ఎలా డబ్బులు సంపాదించాలి, ఇంకా లేకపోతే ఇంకా ఎన్నో రకాల న్యూస్ ఉంటాయి, వార్తలు ఉంటాయి, వాటి గురించి చర్చించుకుంటూ ఉంటారు దినమంతా. సో మీరు చాలామంది చాలాసార్లు నేను చూస్తాను, ప్రతి దగ్గర ప్రతి ఒక్క గల్లీలో వీధిలో కూర్చొని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట, ఏం పని లేనప్పుడు. సో అలా సమయం అంతా ఎంతోమంది ఎన్నో విధాలుగా వృద్ధి చేస్తూ ఉంటారు, అవునా. సో ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్, అందరూ వాళ్ళ ఇళ్లలోనే ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్, అవునా. సో దీని ద్వారా ఏమవుతుంది, మనం జ్ఞానాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక డివోటీ మాట్లాడుతున్నారు, రోజు మేము ఇంత ప్రతిరోజు మేము వింటున్నాము, ఇంత నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడిని. అలాంటిది ఒక డివోటీ కాల్ చేస్తారు నాకు, శ్రీవాస్ ప్రభు. ఆయన చెప్తున్నారు, ఇప్పుడు మాత్రం మేము ఈ లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటాం కనుక ఇంతసేపు భగవద్గీత భాగవతం చదువుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాము, ఇంత జ్ఞానాన్ని మేము పొందగలుగుతున్నాం. ఇన్ని రోజులు మేము బయట తిరుగుతూ ఉన్నప్పుడు పొందలేకపోయాము. సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ జనసమూహం నుంచి దూరంగా ఉండడం అనేది ఈరోజు బాగా మనకు ఈ విషయాన్ని మనం అనుభవించి నేర్చుకోగలుగుతాం అనుకుంటా చాలామంది. ముఖ్యంగా ఎవరైతే చాలా భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటారో వాళ్ళు ఈరోజు ఒక చోట కూర్చొని ఉండాల్సింది కనుక ఆ విషయంలో ఈ విషయం మనకి చాలా ఉపయోగకరమని తెలుస్తుంది, మనం భగవద్గీత భాగవతం నేర్చుకోవడానికి, ఇంకా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. సో ఇవ్వండి మొత్తం అయిపోయాయి. సో ఇప్పుడు మనము 13 నుంచి 19 సో ఈ విషయాలు మనము చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఇందులో చర్చించుకొని
మెయిన్ ముఖ్య విషయాలు చర్చించుకున్నాము, కానీ ఇందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చర్చించుకుంటూ వెళ్ళిపోదామంట. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృత అశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్ నా సదుచ్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, ఇప్పుడు నేను నీకు జ్ఞేయం, మనం ఇప్పుడు క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం గురించి అర్థం చేసుకున్నాము. ఇప్పుడు జ్ఞేయం ఆ విషయాన్ని గురించి ఇక్కడ జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, జ్ఞేయం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అర్జున నీకు. సో ఇప్పటివరకు మనకు 3 అయిపోయాయి. ఈ ఇంకొక విషయం అంటే ఫస్ట్ 2 క్వశ్చన్లు అయితే రేపు చర్చించుకుంటాము, 3, 4, 5 అయిపోయాయి చర్చించేసుకున్నాము. ఇప్పుడు 6వది ఒక్కటి చర్చించుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చ. అది జ్ఞేయం అంటే దేని గురించి మనం తెలుసుకోవాలి, జ్ఞానాన్ని అర్జించుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఇంకా ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకుంటావు అది బ్రహ్మం, అవునా? అనాది మత్ పరం బ్రహ్మ, ఆ పరం బ్రహ్మని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావో, అది దానికి ఆది లేదు అంత లేదు దానికి అనే విషయాన్ని తెలుసుకుంటావో, ఇంకా ఈ సృష్టికి అంత కారణం నసత్తన్నాసయదుచ్యతే, అంత సృష్టికి అదే కారణం అని తెలుసుకుంటావో, అప్పుడు నీకు ఇంకా అది తెలుసుకోవాలి. ఆ విషయాలన్నీ నీకు చెప్తానని ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే, బేసికలీ యజ్ఞాత్వామృతం ఆశ్నుతే ఇచ్చారు ఇక్కడ. సో ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఆ అమృత ఆశ్నుతే అంటే నీకు చెప్పాలంటే ఇంక అమరత్వాన్ని నువ్వు లభించుకోగలవు, అంటే నువ్వు ఇంక అమరుడు అవ్వగలవు, అంటే ఈ ముక్తిని ప్రాప్తించుకోగలవు. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే పరంపరను అర్థం చేసుకుంటావు అప్పుడు నువ్వు ముక్తిని పొందగలవు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ముఖ్యంగా క్షేత్రజ్ఞ యొక్క విషయం జ్ఞానము, అందులో ఆత్మ పరమాత్మ ఈ 2 విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మనకు ముఖ్యమైనది. ఆత్మ విషయం గురించి ముందు కూడా మనం 2వ అధ్యాయంలో కూడా బాగా చర్చించుకున్నాము, కానీ ఇక్కడ పరమాత్మ గురించి కూడా చెప్తారనమాట. సో ఇక్కడ 2 క్షేత్రజ్ఞ ఉన్నా కానీ ప్రధాన క్షేత్రజ్ఞ వచ్చేసి ఈ పరమాత్మ అన్నమాట. ఎందుకంటే మనకు చెప్పుకున్నాం కదా, మనం క్షేత్రజ్ఞ, కానీ మనం చాలా లిమిట్ ఉంది మనకి. ఓన్లీ మన శరీరం గురించి అది కూడా పూర్తిగా మనకు తెలియదు, కొద్దిగా తెలుసు అంతే. కానీ క్షేత్రజ్ఞ, ఇంకో క్షేత్రజ్ఞ పరమాత్మ, ఆయన ప్రధానం, ఆయన క్షేత్రజ్ఞ. ఇక్కడ శ్వేతేశ్వర ఉపనిషత్తులో చెప్పారంట, ఏమని? ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ. సో 3 గుణాల యొక్క ఈశ ఎవరు? పరమాత్మ, భగవంతుడు కృష్ణుడు. ఆయన అసలైన అంటే ముఖ్యమైన క్షేత్రజ్ఞ. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట. దీని గురించి మనం ఇంకా చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క పరమాత్మ యొక్క లక్షణాలు ఇప్పుడు 14 నుంచి 18 శ్లోకాల మధ్య మనం చూడబోయేవి ఏంటంటే ఈ పరమాత్మ యొక్క లక్షణాలు. సర్వతః పాణిపదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వం ఆవృత్య తిష్టతి. సర్వతః అంటే సర్వతః పాణి పదం తత్, ఆయన ఒక చేతులు కాళ్ళు ప్రతి చోట ఉన్నాయంట. సర్వతో క్షిరోముఖం, ఆయన ఒక శిరస్సు, ముఖము అంటే కళ్ళు, చెవులు, ముఖాలు అన్ని ప్రతి చోట ఉన్నాయంట. సర్వతః శృతిమల్లోకి, ప్రతి దగ్గర ఆయన చెవులు ఉన్నాయంట వినడానికి. సర్వం ఆవృత్య తిష్టతి, ప్రతి దగ్గర ఆయన ఉన్నాడంట. ఇది ఎలా సంభవము పరమాత్మకి? ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క శరీరంలో ఉంటాడు కనుక ఆయనకు, అంటే ఇక్కడ ప్రతి చోట కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అంటే ప్రతి దగ్గర పరమాత్మ ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క ఇంద్రియాల్లో అన్ని ఆధ్యాత్మికం, అవి కూడా చూడబోతున్నాం మనం ఎలాగో. సో ఈ విధంగా పరమాత్మ ప్రతి ఒక్క దగ్గర వ్యాపించి ఉన్నాడు. మనము అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారండి. అదేంటంటే, సారీ కరెంటు పోయింది, మొత్తం అంధకారం ఉంది, ఒక్క సెకండ్, మేబీ సూన్ జనరేటర్ ఆన్ చేస్తుండొచ్చు. సో ఒక 1-2 మినిట్స్ అలా ఆన్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు బయట కూడా మొత్తం ఆల్రెడీ చీకటి అయిపోయింది.
ఓకే, హరే కృష్ణ. నేను ఫోన్ చేసి చెప్తాను ఒకసారి. ఓకే, ఆన్ అయిపోయింది జనరేటర్, వస్తుంది. కరెంట్ వచ్చేయాలి 1 సెకండ్ 1-2 minutes. ఓకే, ఫైన్. సో జనరేటర్ ఆన్ అయిపోయింది. సో మనం చర్చించుకుంటుంది 14 అయిపోయింది కదా, 14వ శ్లోకంలోనే ఒక ఉదాహరణ ఇస్తారండి ఇక్కడ. వీఆర్ లిస్టింగ్. సూర్యుడు మనకి ఇక్కడ మీరు మంచి ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాల్ గారు. మీరు ఒక్కొక్కసారి చూస్తారు, ఇక్కడ నుంచో చూసారంట మధ్యాహ్నం ఎప్పుడైనా సమయంలో సూర్యుడు మీకు ఒక దగ్గర కనిపిస్తాడు. మధ్యాహ్నం చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చెప్పిన ఉదాహరణ ప్రకారం మీ తలపైనే ఉన్నట్టు అనిపిస్తాడు సూర్యుడు, అవునా? మీరు కొంచెం దూరం వెళ్ళారనుకోండి, 1 కిలోమీటర్ దూరం వెళ్ళి చూసారనుకోండి, అక్కడ కూడా మీకు సూర్యుడు పైనే కనిపిస్తాడు, అవునా? ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు చుట్టుపక్కల ఏ వైపు వెళ్ళినా కానీ మీరు చూస్తారు ఎప్పుడు సూర్యుడు పైన ఉన్నాడు. అంటే సూర్యుడు అలా ఉన్నాడు. అలాగే భగవంతుడు కూడా పరమాత్మ రూపంలో ఆయన శక్తి ద్వారా ప్రతి దగ్గర వ్యాపిస్తాడు. ఎలాగైతే సూర్యుడు కూడా అంత మనం ఎలా చూడగలుగుతామో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఇంకా చూద్దామంట. సర్వేంద్రియ అంటే ఇంకొక విషయం కూడా చెప్పారు ఇక్కడ, బ్రహ్మ సంహితలో కూడా చెప్పారు. అంటే భగవంతుడు గోలోకేవ నివసత్యఖిలాత్మభూతో, అంటే గోలోకంలో నివసించి కూడా ఆయన ప్రతి ఒక్క అఖిలాత్మభూతో, అంటే ప్రతి ఒక్కరి శరీరంలో, ప్రతి ఒక్క జీవుడి యొక్క శరీరంలో ఆయన నివసిస్తూ ప్రతి ఒక్క దగ్గర ఆయన వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన ఒకేసారి గోలోకంలో కూడా ఉండొచ్చు, అలాగే ఒకేసారి ప్రతి చోట ఉండొచ్చు అనమాట. అది ఆయనకే సంభవం, అది మనకు సంభవం కాదు. అందుకే మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం మనకి. అందుకనే భగవంతుడు మనం ఏది అర్పించినా కానీ ఆ గోలోకంలో ఉంటూనే మన యొక్క అర్పణని, భోగాన్ని ఆయన స్వీకరించగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన విగ్రహం రూపంలో కూడా ఉన్నాడు, అర్చ విగ్రహం రూపంలో. అంటే ఎక్కడ ప్రతి ఆయన అంతర్యామి. ఎలా అంతర్యామి అంటే అది ఆయన ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆయనకి సంభవం. అది పరమాత్మ గురించి ఇక్కడ చెబుతున్నారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తరచ. అలాగే ఇక్కడ ఇంకేం చెప్తారంటే అన్ని ఇంద్రియాలకి సర్వేంద్రియ గుణాభాషం, అన్ని ఇంద్రియాలకి ఆయనే మూల కారణం, ఆయన నుంచి ఉద్భవించాయి. అలాగే సర్వేంద్రియ వివర్జితం, ఆయనకి ఏ ఇంద్రియాల నుంచి ఆయనకి ఏమి ఇంద్రియాలు లేవు. అంటే భౌతిక ఇంద్రియాలు మనకున్నాయి కదా, అవన్నీ ఇంద్రియాలు అన్ని భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. అందరికీ భగవంతుడి నుంచి అన్ని సృష్టి అయ్యాయి, కానీ ఆయన మాత్రం ఆయనకి ఆ భౌతిక ఇంద్రియాలు ఏమీ లేవు. ఆయనకు ఉన్నాయి అన్ని ఆధ్యాత్మిక ఇంద్రియాలు. అసలు మనకు కూడా ఇక్కడ ప్రభుపాద వాళ్ళు రాశారు, మనకు ఆధ్యాత్మిక మనకిప్పుడు యాక్చువల్లీ ఒక విషయం చెప్తాను. తత్వం ఏంటంటే మన ఆత్మ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ఆత్మ మనది, ఈ ఆత్మ ఒక భౌతిక శరీరమే కాకుండా భౌతిక శరీరం ద్వారా ఇది కవర్ అయి ఉంది. అంటే అందుకే మనకు భౌతిక ఇంద్రియాలు ఉన్నాయి, కానీ యాక్చువల్లీ మనకు ఆత్మ కూడా ఆధ్యాత్మిక ఇంద్రియాలు కూడా ఉంటాయండి. ఆత్మ కూడా తన శరీరం, అంటే ఆత్మ కూడా ఆధ్యాత్మిక రూపం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ రూపం ఏంటంటే బీజ రూపంలో ఉన్నమాట, సీడ్ లాగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆత్మ ఇక్కడ భౌతిక జగతం నుంచి ముక్తి చెంది భగవద్ధామానికి వెళ్తుందో, అప్పుడు భగవద్ధామంలో ఆ యొక్క ఆత్మకి ఒక స్వరూపం లభిస్తుందన్నమాట. అంటే పూర్ణ వికసిత రూపంలో అక్కడ ఉంటుందన్నమాట. ఆ ఆత్మ ఇప్పుడు ఏదో ఒక మనం చూసుకున్నాం కదా, 1/10 పార్ట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్, అంటే నాకు లేవనుకోండి హెయిర్స్. సో ఒక వెంట్రుక యొక్క కొనలో ఉన్న భాగాన్ని కూడా మనం 10,000 భాగాలుగా విభజిస్తే అంత చిన్న సైజ్ అన్నమాట ఆత్మకి. ఆ ఆత్మ మన హృదయంలో ఉంటుంది మనము, కానీ అదే ఆత్మకి మంచి స్వరూపం వస్తుంది ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్తుంది, అంటే వికసిస్తుంది అన్నమాట. ఇప్పుడు అది వికసించిన అంటే బీజ రూపంలో ఉంది. ఎలాగైతే మనకు ఒక ఫ్లవర్ ఉంటుంది కదా, ఫ్లవర్ బడ్ మొగ్గ రూపంలో ఉంటుందో, ఈ పువ్వు మొగ్గ రూపంలో ఉన్నప్పుడు మీకు ఏం కనిపించదు, చిన్నగా ఉంటుంది. కానీ ఆ పువ్వు వికసించినప్పుడు మీకు దాని రూపం అనేది, ఆ సౌందర్యం అనేది బాగా కనిపిస్తుంది. అలాగే మన మొగ్గ రూపంలో ఉందన్నమాట మన యొక్క ఆత్మ కూడా. సో అందుకే ఇప్పుడు మన ఆత్మ ఈ యొక్క భౌతిక ఇంద్రియాలు, భౌతిక శరీరం, భౌతిక ఇంద్రియాల ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భౌతిక ప్రపంచం కదా, భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరం ద్వారానే వ్యవహరించవలసి వస్తుంది.
ఆ ప్రకృతి నియమాల ప్రకారం. అలా కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకు కూడా అన్ని ఆధ్యాత్మిక ఇంద్రియాలు, ఆధ్యాత్మిక శరీరం ఉంటుందన్నమాట. అది అందుకే అలాగే భగవంతుడికి ఇలాంటి భౌతిక ఇంద్రియాలు అసలు ఎప్పుడూ లేవు. భగవంతుడు మాత్రం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికమైన భగవత్వంలో ఉన్నా కానీ, భౌతిక ప్రపంచంలో అవతరించినా కానీ. అందుకనే ఆయనకి ఎప్పుడు ఈ యొక్క భౌతికాల ఇంద్రియాల పట్ల కానీ, భౌతిక విషయాల పట్ల కానీ ఏమాత్రం ఆసక్తి లేదు. ఆయనే అందరినీ పాలించేది, పోషించేది కదా. అసక్తం సర్వభృచ్చైవ, అందుకే ఏమాత్రం ఆసక్తి లేదు అతనికి, భగవంతుడికి, పరమాత్మకి. నిర్గుణ గుణ భోక్తర్చ, ఆయన 3 గుణాలకి అతీతుడు. అందుకే ఆయన నిర్గుణ అంటారు అన్నమాట. మనం ఏంటంటే 3 గుణాల ద్వారా మన యొక్క ప్రభావితమైన వ్యక్తులం, బద్ధజీవులం. కానీ భగవంతుడు 3 గుణాలకు అతీతుడు. నిర్గుణ గుణ భోక్తర్, ఆయన భోక్త. ఇంకా అంతేకాకుండా అంటే నిర్గుణ 3 గుణాలకి ఆయనే కదా ఈశ్వరుడు, అధిపతి. నెక్స్ట్ వచ్చేసి 16వ శ్లోకం. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్ అవిజ్ఞేయం దూరస్థం చాంకితే చ తత్. సో ఈరోజు అన్నీ కొంచెం తత్వాలు ఎక్కువ ఉంటాయి చర్చలు ఈరోజు ముఖ్యంగా. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ. సో ఆయన మనం ఎలా నరసింహదేవుని ప్రార్థించుకుంటామో, బహిర్ నరసింహ హృదయ నరసింహ, అలా ఇక్కడ బయట లోపల హృదయంలో, అలాగే బయట కూడా ప్రతి వస్తువులో భగవంతుడు ఉంటాడు. చర అచర, కదిలే వస్తువులు, కదలని వస్తువులు అన్నిట్లో భగవంతుడు ఉన్నాడంట. సూక్ష్మత్వాతద విజ్ఞేయం, అని ఎంతో సూక్ష్మం. అందుకనే మనము ఎంత సూక్ష్మం అంటే భగవంతుడు ఆధ్యాత్మికం కదా, మనం మన భౌతిక ఇంద్రియాల ద్వారా ఆయన్ని దర్శించుకోలేము. మీరు అనొచ్చు బయట లోపల ఉంటే మనం ఎందుకు చూడలేమంటే, ఆయన ఎంత సూక్ష్మం అంటే ఆధ్యాత్మికం కదా, మనము మన యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా ఆయన్ని స్పర్శించలేము, చూడలేము, తెలుసుకోలేము. దూరస్థం చాంకితే చతత్, ఇది కూడా చాలా మంచి స్టేట్మెంట్. భగవంతుడు ఎంతో దూరం ఉన్నా కానీ గోలోకేవని సత్యకిల ఆత్మభూత, అయినా కానీ మనకి ఎంతో దగ్గరగా ఉన్నాడంట. ఇది ఎలా ఉందంటే కాంట్రడిక్టరీ, అంటే వ్యతిరేకంగా ఉంది కదా. భగవంతుడు దూరంగా ఉండి కూడా మనకు దగ్గరగా ఎలా ఉండగలుగుతున్నాడు అని, అది భగవంతుడికి సంభవం అన్నమాట. అలాంటివి ఉపనిషత్తులో, కథా ఉపనిషత్తులో కూడా ఇది వస్తుందన్నమాట ఈ శ్లోకం. ఆశీనో దూరం వ్రజతి శయానో యది సర్వతః. ఎంతో దూరంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఎంతో దగ్గరలో కూడా ఉంటారంట. సో ఇవన్నీ విషయాలు మనము మన భౌతిక ఇంద్రియాలతోని మనం అర్థం చేసుకోలేము. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ మనము భక్తి మార్గం ద్వారా మన యొక్క చేతన అనేది శుద్ధ భక్తులుగా ఎప్పుడు మారుతామో అప్పుడు ఈ విషయాలు కొద్దిగా అర్థమవుతాయని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట, 17వ శ్లోకంకి. అవిభక్త చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రశిష్ణు ప్రభవిష్ణు చ. అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ చ స్థితం అంటే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడన్నారు కదా. అంటే కొంతమంది అర్థమై ఎలా చేసుకుంటారంటే, అచ్చా భగవంతుడు అంత విభాజన అయిపోయి ప్రతి అంటే ఒక్కొక్క పార్టు భగవంతుడు ఒక్కొక్క విభజించి ఎంతో భగవంతుడిని ఎన్నో భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క చోట ప్రవేశించి ఉన్నాడు అనుకుంటారు కొంతమంది. కానీ అలా కాదండి. భగవంతుడు ప్రతి దగ్గర వ్యాపించిన ఆయన గోలకంలో కూడా పూర్ణంగా ఉన్నాడు. ఈ విషయం మనం ఇది ఈశోపనిషత్తులో కూడా చర్చించుకుంటాం ఈ యొక్క తత్వాన్ని బాగా. సో భగవంతుడు ఒక్కడు అలాగే ఉన్నాడు. భగవంతుడి నుంచి ఎన్ని అవతారాలు వచ్చినా కానీ, భగవంతుడి నుంచి ఎన్ని రూపాలు వచ్చినా కానీ, ఎన్ని విషయాలు ఉద్భవించినా కానీ, ఎంత సృష్టి ఉద్భవించినా కానీ భగవంతుడిలో ఏమీ తగ్గిపోదంట. అంటే మనం మ్యాథమెటిక్స్లో ఉంటుంది కదా, 5 - 4 అయితే 5 నుంచి 4 తీసేస్తే 1 ఉంటుంది. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు అప్పుడు 5 అనుకోండి, 5 నుంచి 4 తీసేసినా ఇంకా 5 అలాగే ఉంటాయి అన్నమాట. అదే అంటే భగవంతుడి నుంచి ఎన్ని విషయాలు ఉద్భవించినా కానీ భగవంతుడు తగ్గడనమాట. అది అలాగే ఉంటాడు భగవంతుడు ఉన్నది. సో ఈ విషయం ఆధ్యాత్మిక విషయం, ఇది ఆధ్యాత్మిక లెక్క. సో అందుకే మన భౌతిక లెక్కలు ఆధ్యాత్మిక లెక్కలు రెండు మ్యాచ్ అవ్వవు అనమాట. అందుకే మనం భౌతిక దృష్టికోణంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే విఫలమైపోతాం భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క శక్తుల గురించి. సో అవునండి, 1 + 1 అయినా 1, 1 - 1 అయినా 1. సో ఇది స్పిరిచువల్ మ్యాథమెటిక్స్, ఆధ్యాత్మిక లెక్కలు అనమాట ఇవి.
సో ఇంకా ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకం 18వ శ్లోకం. జ్యోతిషామపి తజ్జ్యోతిస్ తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన జ్యోతిషం అభి తజ్జ్యోతిస్, అన్ని జ్యోతులు ఎన్ని చూసినా మీరు ఎంత వెలుతురు చూసినా ఎన్ని జ్యోతులు చూసినా అన్నిటికీ ఆయనే మూల కారణం. విషయాలు ముందు కూడా చర్చించుకున్నాం, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నాం అంతే. తమసః పరముచ్యతే, ఆయన తమో గణానికి ఎంతో అతీతుడు. అవునా, భగవంతుడు పరం తమో గణానికి. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం, ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞానం యొక్క గమ్యం అంటే జ్ఞేయం. ఆయనే జ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, అందులో ఒక పార్ట్ కదా. ఆత్మ ప్రకృతి ఇంకా అలా అంటే శరీరం ఆత్మ ఇంకా భగవంతుడు, అందులో భగవంతుడు కూడా వస్తుంది. అలాగే జ్ఞేయ వస్తువు కూడా భగవంతుడే. ఇక్కడ మనం అదే చర్చించుకుంటున్నాం. హృది సర్వస్య విస్థితం, ఇక్కడ మనకి రివీల్ చేస్తారు. ప్రతి ఒక్క హృదయంలో నివసిస్తూ ఉంటాడు ఆయన పరమాత్మ రూపంలో. ఇదనమాట పరమాత్మ గురించి ఇక్కడ మనం 5 శ్లోకాలు చర్చించుకున్నాము. ఇంకా కొన్ని కూడా మళ్ళీ తర్వాత వస్తాయి, అప్పుడు చూద్దామంట. పరమాత్ముడు యొక్క ఏం కార్యాలు చేస్తాడు అనే విషయం కూడా ముందు వేరే అధ్యాయాల్లో వస్తాయి, అప్పుడు చూద్దాం. సో లాస్ట్ అండి 19వ శ్లోకంలో మనం చూసేది ఏంటంటే యోగ్యత. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి యోగ్యత ఏంటనేది చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్ విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా ముఖ్యమైన లైన్ ఇదే. మద్ భక్త ఏతద్ విజ్ఞాయ. చూడండి, సంస్కృతం చాలా ఈజీ అండి, ఎందుకంటే మన తెలుగు భాష కూడా సంస్కృతం నుంచే వచ్చిందండి. సో అందుకని చాలా పదాలు తెలుగులోవి నేను చెప్పాలంటే చాలా తెలుగు పదాలు నేర్చుకుంది సంస్కృతంలోంచే. సంస్కృతం చదివినప్పుడల్లా అనిపించదు, అరే ఈ పదం తెలుగులో కూడా మనం ఉపయోగిస్తాం, కొద్దిగా మార్పులు చేసి. మత్ భక్త ఏతద్ విజ్ఞాయ. సో ఇక్కడ చెప్పేది అదే అనమాట. నా భక్తుడు దీన్ని అర్థం చేసుకోగలడు. అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మనం భక్తులం అవ్వాలి. చూసారా, అంటే జ్ఞాన మార్గం ద్వారా కూడా మీరు భక్తులు అవ్వాల్సిందే, అప్పుడే పూర్తిగా భగవంతుని అర్థం చేసుకోగలరు. సో ఈ విధంగా మనకు ఈ 6 అధ్యాయాల్లో కూడా మనం చూసేది ఏంటంటే జ్ఞాన మార్గం గురించి చెప్పినా కానీ అసలు దాని యొక్క మూలం, అసలు దాని యొక్క లక్ష్యం భక్తి అనే విషయాన్ని అక్కడక్కడ మన కృష్ణుడు చెప్తూనే ఉంటాడనమాట. ఇప్పుడు మనం చూసాం కదా, ఇంతవరకు చెప్పాము, ఇన్ని విషయాలు చెప్పి లాస్ట్కి చెప్పేశారు కృష్ణుడు ఏమని, భక్తులు అయితేనే ఈ విషయాలు అర్థం చేసుకోగలరు. ఒక లైన్లోనే మొత్తం కంక్లూడ్ చేశారు, ఒక శ్లోకంలో ఒక లైన్లో. అవునా? సో ఇదండి ఇప్పుడు మనము రేపటి నుంచి చూసే విషయాలు ఏంటంటే, సో ఇప్పటివరకు మనము ప్రభుపాదుల వారే ఇక్కడ మనకు సారంగా ఇప్పటివరకు మనం చర్చించుకున్న విషయాలు సారాంశం ఇది ఒక తాత్పర్యంలో ఇచ్చేశారు. చూస్తే ఇక్కడ ఏమిచ్చారంటే 6-7 శ్లోకాల్లో మీకు క్షేత్ర గురించి చర్చించుకున్నామా. దాంతో 8 నుంచి 12 వరకు మనం అక్కడ ఎలా జ్ఞానాన్ని నేర్చుకునే పద్ధతిని నేర్చుకున్నాము. 13 నుంచి 18 వరకు ఇక్కడ మనము జ్ఞేయం అంటే పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే అదే జ్ఞానం యొక్క వస్తువు అయిన జ్ఞేయం పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 20 నుంచి రేపు చూద్దాము. పురుష ప్రకృతి ఇంకా వారి యొక్క సంబంధం, ఆ విషయాల్ని మనం రేపు చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడ ముగిస్తున్నాము. సో చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు కొంచెం సమయం వేరే సమయంలో వచ్చాను, అందుకే కొంచెం కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు సమయం చేంజ్ చేసినందుకు. రేపు మనము ట్రై చేస్తాం మ్యాక్సిమం 4 o'clockకే కంటిన్యూ చేయడానికి క్లాస్ని. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శిల ప్రభుపాద की जय, श्रीमद् भगवद गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.